మనం క్లాస్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఒక 2 minutes నార్మల్గా మాట్లాడుకుందాం. అందరికీ మెంటర్షిప్ క్లాస్ అంటే ఏంటి అని అందరికి అర్థమైంది కదండి. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక 2-3 minutes డిస్కస్ చేద్దాం. గోపి గారు, మనం వీక్లీ టెస్ట్లు పెడతామండి. సో దట్ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ఏవైతే ఈ వీక్లీ టాపిక్స్ పెడుతున్నామో దానికి సంబంధించి ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది. అరౌండ్ మన వీక్లీ టాపిక్ లో ఒక 5 టాపిక్స్ ఉంటే ఆ 5 టాపిక్స్ నుంచి నియర్లీ 25 to 30 క్వశ్చన్స్ వస్తాయి. వాటిని మనం టెస్ట్ అక్కడ మీకు టెస్ట్ రాయడానికి ఎవ్రీ వీకెండ్ ఏదైతే ప్లాన్ ఎండ్ అవుతుందో ఆ రోజు మీకు టెస్ట్ ఎనేబుల్ చేస్తామో అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు. షేక్ గారు, ఎస్ఏ లెవెల్ ఓకే అండి, బట్ ఆ ఎస్ఏ లెవెల్ కి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నది అనేది ఇంపార్టెంట్. అంటే మీరు ఏ కాన్సెప్చువల్ లెర్నింగ్ ఉందా, లేదంటే జస్ట్ ఓన్లీ స్టాటిక్ బిట్స్ ఏవైతే ఉంటే అవి మాత్రమే నేర్చుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ఎస్ఏకి ఏ లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతున్నారని. ఈ క్లాస్ లైవ్ క్లాస్ అనేది ఉంటుందండి. కీ పాయింట్స్ ఇస్తాము. గిరీష్ గారు కీ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లిఖిత గారు, వీక్లీ టెస్ట్ కి ఏం టాపిక్ ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. సో మేము టైం టేబుల్ ప్రొవైడ్ చేస్తున్నాము కదండి, ఫస్ట్ వీక్ టైం టేబుల్ అని చెప్పి. ఆ కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ అనేది మేము పెడతాం. అంటే మీ అప్రోచ్ కరెక్ట్ గా ఉందా లేదా, ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఉందా లేదా అనేది ఈ వీక్లీ టైం టేబుల్ మీద మనం టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో దట్ అక్కడ మీరు మిమ్మల్ని చెక్ చేసుకుని ఇంకా మీరు ఏదైనా ఏరియాస్ కొన్నిటిని మిస్ చేస్తే ఆ టెస్ట్ ద్వారా మీకు కొంత తెలుస్తుంది. అలానే వీకెండ్ లో మనం డిస్కస్ చేస్తాం కదా ఓవరాల్ గా. సో అక్కడ ఇండివిజువల్ గా అంటే మనం వీకెండ్ అయ్యేటప్పుడు ఆ లైవ్ క్లాస్ అనేది నియర్లీ 3.5 hours సెషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంటరాక్షన్ సెషన్ లా అనమాట. అది ప్రతి ఒక్కరికి ప్రతి సబ్జెక్ట్ మీద నేను ఇన్ డీటెయిల్డ్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. సో దట్ ఎవరికైనా మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి, అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో ఫీడ్బ్యాక్ తీసుకోకపోవచ్చు మీ దగ్గర నుంచి. కాకపోతే నేను ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఎలా మనల్ని ట్విస్ట్ చేయొచ్చు, ఇలాంటివి నేను మీకు చెప్తూ ఉంటాను. అది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, నా ప్రిపరేషన్ ఎలానే వెళ్ళిందా లేదంటే రాంగ్ వేలో ఏమైనా వెళ్ళిందని చెప్పి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటారు అనమాట. ఓకే, అది వీక్లీ డిస్కషన్ లో ఉంటుంది. జయరామ్ గారు, మనకి నోటిఫికేషన్ September 15th వస్తుంది ఏపీలో. అలానే తెలంగాణలో కూడా ఈ మంత్ లోనే 30 days లోపే మనకి విత్ ఇన్ 1 month మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఏ రోజైతే మనకు నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజే టెస్ట్లు అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. అవి ఎలా అంటే మొత్తం అన్ని టెస్ట్లు ఒకే రోజు కాకుండా, జనరల్ స్టడీస్ అంటే మనకి ప్రిలిమ్స్ ఏ రోజైతే అవుతుందో ఆ రోజు వరకు కరెంట్ అఫైర్స్ అండ్ సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ ని లింక్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి షెడ్యూల్డ్ గా ఉంటుంది. మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఒక 5 టెస్ట్స్, తర్వాత ఆన్ గోయింగ్ ఒక 3 15 days కి ఒక 3, 15 days కి ఒక 3, ఈ విధంగా మీకు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నాగరాజు గారు, వీక్లీ టెస్ట్ అండి, డైలీ టెస్ట్ ఉండదు, వీక్లీ టెస్టే. దీపిక గారు, ఒకసారి మీరు ఈ లైవ్ నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. అప్పుడు వాయిస్ క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే అందరికీ బాగానే ఉందంటున్నారు వాయిస్, మీరు మాత్రమే చెప్తున్నారు వాయిస్ రీసౌండ్ వస్తుందని. సో మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి లైన్ లో. సేఫ్ స్కోర్, ఓకే. సేఫ్ స్కోర్ అనేది మనకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మనం చెప్పగలం. ఇప్పటి నుంచి మనం గెస్ చేయలేము. ఆ ఎగ్జామ్ పేపర్ అనేది ఎంత టఫ్ గా ఉంది లేదా ఎంత సింపుల్ గా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సేఫ్ స్కోర్ ఏంటి అని. ఓకే, రాజేంద్ర గారు, మనం నెక్స్ట్ లైవ్ నుంచి అది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఐ మీన్ ప్రైవేట్ చాట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ చాట్ ని ఇలా హైడ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే మీరు కంటెంట్ నుంచి డీవియేట్ అవ్వకూడదు. ఎందుకంటే అదర్ పర్సన్స్ ఏదైనా మాట్లాడితే దానికి మనం రెస్పాన్స్ అవ్వడం ఇలాంటివి చేయడం వల్ల మీరు ఆ కంటెంట్ నుంచి డీవియేట్ అవుతారు. కాబట్టి అందుకని మనం ఈ ప్రైవేట్ చాట్ అనేది చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇంకా వేరే ఇష్యూ కాదండి. ఎస్, రవి గారు, మొత్తం ప్రతి వీక్ మీకు ఎలానే ఉంటుందండి. మనం ఇంటర్లింక్ చేసుకుంటూ మనకి మెంటర్షిప్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో మనకి
సబ్జెక్ట్స్ మధ్య ఇంటర్లింకేజ్ కూడా మీకు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం లాస్ట్ ఫ్రైడే రోజు మనం స్టార్ట్ చేసాం ఫస్ట్ వీక్ మెంటర్ ప్లాన్ అనేది. బట్ మేమేం చేసామంటే చాలా మంది లాంచ్ చేసిన ఇమ్మీడియట్ గా కొంతమంది జాయిన్ అవ్వరు కాబట్టి ఒక 1 వీక్ బఫర్ పీరియడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ బఫర్ పీరియడ్ ఏంటంటే మీకు టైం టేబుల్ ముందుగానే ఇచ్చేసాం, బట్ ఈ 1 వీక్ ఒక హోల్డింగ్ సెషన్ లో ఉంటుంది అనమాట. అంటే ఈ ఫస్ట్ వీక్ ప్లాన్ ఏదైతే ఉందో అది మీకు 2 వీక్స్ ఉంటుంది. ఓకే, ఈ 2 వీక్స్ లో కొంతమంది ఈ రోజే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిన్న జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో అందుకోసం అని చెప్పి ఈ టైం టేబుల్ అనేది ప్రతి ఒక్కరు ఈక్వల్ గా ఫాలో అవ్వాలి కాబట్టి మనం ఆ విధంగా షెడ్యూల్ చేసాము. ఫస్ట్ వీక్ అనేది బఫర్ పీరియడ్ ఉంటుంది. మీకు టైం టేబుల్ అనేది సేమ్, నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు మనకి ఈ ఫస్ట్ వీక్ సిలబస్ ఏదైతే ఉందో ఇదే ఉంటుంది. బట్ ఆ తర్వాత నుంచి ఎవ్రీ వీక్ కి మనకి టైం టేబుల్ మారుతుంది. ఈ 1 వీక్ అనేది మనకు బఫర్ పీరియడ్ లో పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని డే 1 నుంచి మనం ఇంకా ఈ 100 days లోనే మనం మొత్తం అంతా కంప్లీట్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే, గ్రూప్ గిరీష్ గారు ఆ గ్రూప్ లో పీడిఎఫ్లు ఏవైతే షేర్ చేస్తున్నారో అది మీకు ఒక బేసిక్ ఐడియా కోసం అండి, అంతే. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే నేను ఈ మెంటర్షిప్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో ఇది మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి సోర్స్ కి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ గా మాత్రమే యూజ్ అవుతుంది. అంటే మీరు సపోజ్ నేను బుక్ లిస్ట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది వరకు మీరు ఫ్రెషర్ అయితే మీరు ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ ఏవైతే ఉంటాయో నేను ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది ఏ టాపిక్ ఏంటి అనేది. సో అవి మీరు ఫాలో అయితే ఈ వీక్లీ టైం టేబుల్ ని ఆ బుక్స్ ని ఫాలో అవుతూ ఎడిషనల్ గా ఆ బుక్స్ లో ఉన్నది కాకుండా నేను అడిషనల్ గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తున్నానో ఈ టెస్ట్ల ద్వారా కానీ, కీ టాపిక్స్ అనాలిసిస్ ద్వారా కానీ, కరెంట్ అఫైర్స్ తో లింకేజ్ ద్వారా కానీ ఇవన్నీ చేసేవి మీకు మీరు చేస్తున్న ప్రిపరేషన్ కి అడిషనల్ అడ్వాంటేజ్ అండ్ మీ ప్రిపరేషన్ కి కరెక్ట్ వేలో తీసుకువెళ్ళడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అవి మాత్రమే సరిపోతాయి అని కాదండి. లేదండి, వీక్లీ టెస్ట్ లో మనం ఏదైతే ఫస్ట్ వీక్ టైం టేబుల్ అన్నామో ఆ టాపిక్స్ మీద నుంచి మాత్రమే వస్తాయి క్వశ్చన్స్. షేక్ గారు మెంటర్షిప్ ప్రోగ్రామ్ హైలైట్ 2 minutes లో చెప్పండి. ఓకే, సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ మీకు 100 days యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఓకే, ఈ 100 days లో జనరల్ స్టడీస్ సిలబస్ ని ఏఎస్ఓ ఎగ్జామ్ కి తగ్గట్టుగా ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ లో మీరు చేసే బేసిక్ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ ని కూడా ఎలా కాదు, మీరు ఇలా ప్రిపేర్ అవుతున్నారు ఎలా కాదు, ఈ విధంగా మీ అప్రోచ్ ఉండాలి, ఆ విధంగా మీకు చెప్పడం. దానితో పాటు మేము ఇచ్చిన ఏదైతే టైం టేబుల్ ఉంటుందో దానికి వీక్లీ టెస్ట్లు మీకు పెట్టడం ద్వారా మేము ఇచ్చిన టైం టేబుల్ అలా మీకు ఇచ్చేసి అలా వదిలేయడమే కాకుండా ఆ టాపిక్స్ ని మీరు కవర్ చేస్తున్నారా లేదా అని చెప్పి వీక్లీ ఒక లైవ్ డిస్కషన్ ఉంటుంది. ఆ టాపిక్స్ అన్నిటి గురించి నేను క్వశ్చన్స్ చేస్తాను. వేరస్ మీ ఆన్సర్స్ మీ దగ్గర కొంతమంది చాట్ లో చెప్తారు, బట్ రిమైనింగ్ వాళ్ళు అది నాకు తెలుసా లేదని మీకు ఒక ఐడియా ఉంటే ఓకే, ఒకవేళ లేదు అనుకుంటే అది మీరు ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అలానే ఈ వీక్లీ టైం టేబుల్ మీదకి సంబంధించి మనకి ఎవ్రీ వీకెండ్ లో 25 to 30 క్వశ్చన్స్ ఏదైతే వీక్లీ టైం టేబుల్ ఇస్తామో దానిపైనే మనకి టెస్ట్ అనేది ఉంటుంది. మనకి వైష్ణవి గారు ఇవి డెమో క్లాసుల్లో పెడుతున్నాం కదండి యాప్ లో, సో దట్ దీనికి వెబ్ యాక్సెస్ ఉండదు. నెక్స్ట్ లైవ్ క్లాస్ నుంచి మనకి ఎవరెవరైతే పర్చేజ్ చేస్తున్నారో ఇదర్ లైవ్ క్లాస్ నుంచి కానీ లేదంటే జనరల్ గా వాళ్ళందరికీ మనం షెడ్యూల్ లైవ్ క్లాస్ ఉంటుంది. సో దట్ అక్కడ మీకు వెబ్ యాక్సెస్ ఉంటుంది అండ్ అలానే మనకి మొబైల్లో చూసే యాక్సెస్ కూడా ఉంటుంది. ఇది డెమో క్లాస్ పెట్టడం వల్ల అంటే అందరికీ తెలియడం కోసం అని చెప్పి ఈ క్లాస్ పెట్టడం వల్ల ఇందులో వెబ్ యాక్సెస్ అనేది మేము ప్రొవైడ్ చేసిన అది మీకు రాదు. బట్ నెక్స్ట్ లైవ్ నుంచి ఎవరైతే ఈ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే క్లాసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు వెబ్ యాక్సెస్ అనేది కూడా ఉంటుంది. అదండి, కరెంట్ అఫైర్స్ అనేవి కూడా మీకు ఈ బఫర్ పీరియడ్ అని చెప్పాం కదండి, సో దట్ అందుకని మేము వెయిట్ చేస్తున్నాం. మనకి ఏదైతే ఈ ఫస్ట్ వీక్ అనేది బఫర్ పీరియడ్ అయిన తర్వాత నెక్స్ట్ నుంచి మీకు ఫుల్ కంటెంట్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో మనం ఇంకా స్టార్ట్ చేస్తే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పాలిటీ, ఇంట్రొడక్షన్ టు ది పాలిటీ అండ్ భారత రాజ్యాంగం ఏ విధంగా అభివృద్ధి ఉంది, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది. ఓకే, సో అయితే ఎవరైనా అసలు పాలిటీ అంటే ఏంటి, మనం గ్రూప్ 2కి పాలిటీ ఎందుకు చదవాలి, అసలు మన పాలిటీ నుంచి మనం ఏం నేర్చుకుంటాం, మనకేం తెలుస్తుంది పాలిటీ నుంచి, ఎవరైనా ఒక 2-3 persons చెప్పండి.
ఎందుకు మనం పాలిటీ చదవాలి? ఒక 2-3 మెంబర్స్ చార్ట్ చేయండి. పాలిటీ ఏంటి అసలు, మీకు తెలిసిన పాలిటీ ఏంటి, మీరు పాలిటీ ఎందుకు చదవాలి? ఈ గ్రూప్ 2 కానీ లేదా గ్రూప్ 1 లేదా ఏ కానీ మన సిలబస్ లో ఎందుకు మెన్షన్ చేస్తున్నారు, మనం ఎందుకు అది చదవాలి చెప్పండి. మనం ఇప్పుడు ఒక సిస్టంలో ఉన్నాం. ఒక ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ఒక రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. వీటి ఆధారంగా మనకి పరిపాలన అనేది కొనసాగుతుంది. అయితే ఈ పరిపాలన జరగడానికి బేస్ ఏంటి? రాజ్యాంగమా, లేదంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వ్యవస్థల, లేదా ప్రజల? దీనికి ఆధారం ఏంటి? మనకి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. రాజ్యాంగం ఆధారంగా శాసన వ్యవస్థ మరియు కార్యనిర్వాహక వ్యవస్థ, జ్యుడిషియల్ సిస్టమ్, లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ జ్యుడిషియల్ బాడీ, ఈ 3 సిస్టమ్స్ ఏర్పాటయ్యాయి. దేన్ని బేస్ చేసుకొని? కాన్స్టిట్యూషన్ ని బేస్ చేసుకొని. ఆ కాన్స్టిట్యూషన్ కి బేస్ ఎవరు? ప్రజలు. ప్రజలు ఏ విధంగా కాన్స్టిట్యూషన్ కి బేస్ అంటే, రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో ఉన్నది ఎవరు? పీపుల్. ఆ పీపుల్ ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు. సో ఆ రాజ్యాంగానికి బేస్ ఎవరంటే ప్రజలు. ఆ రాజ్యాంగం ఎవరి కోసం రచించబడింది అంటే, ఆ రాజ్యంలో ఉన్న ప్రజల కోసం. ఆ ప్రజలకి ఆ రాజ్యాంగం ఎటువంటి అధికారాలు కల్పించింది అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థను ఎవరు నిర్మిస్తున్నారు? ప్రజలే. ఏ విధంగా? ఓటు హక్కు. నీకు ఏదైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారా నువ్వు ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ లేదా సర్పంచ్ని కానీ నువ్వు ఎన్నుకోవడం ద్వారా వాళ్ళకి అధికారం ఇచ్చి, వాళ్ళని మా రాజ్యాన్ని నువ్వు పరిపాలించు, మా వ్యవస్థను నువ్వు పరిపాలించు అని వాళ్ళకి నువ్వు అధికారం కల్పిస్తున్నావు. నువ్వు ఓటు వేసి వాళ్ళని గెలిపించి వాళ్ళ చేతిలో నువ్వు నీ అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి పరిపాలించే హక్కును నువ్వు కల్పించడం ద్వారా వాళ్ళకి ఈ సిస్టమ్స్ ని రన్ చేసే పవర్ అనేది ఉంటుంది. ఆ ఎవరైతే ఆ శాసన వ్యవస్థ ఉందో వాళ్ళ నుంచే కొంత ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏది, మన ప్రధాని మంత్రిమండలి, అలానే అందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎవరు ఉంటారో మన శాసన వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులే ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఎన్నుకుంటారు. కొంతమందిని నియమిస్తారు కొన్ని రకాల సంస్థల ద్వారా. నియమించడం ఇన్ ద సెన్స్ మనకి ఏపీపీఎస్సి, యూపీఎస్సి లేదా అదర్ బాడీస్ ద్వారా ఈ ఎవరైతే అధికార స్వామ్యం ఉంటుందో, ఎగ్జిక్యూటివ్ బాడీలో పాటు ఎవరెవరుగా ఉంటారనుకున్నాం? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి, ఉద్యోగ స్వామ్యం. వీళ్ళందరినీ ఎవరు ఎన్నుకుంటారు? డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తులు. ఏ విధంగా? వాళ్ళు డైరెక్ట్ గా ఓట్ చేయడం ద్వారా గానీ, లేదంటే వాళ్ళ చేత సృష్టించబడినటువంటి ఒక వ్యవస్థ, ఈదర్ ఏపీపీఎస్సి లేదా టీజీపీఎస్సి లేదా యూపీఎస్సి, వాటి ద్వారా ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు అవి రన్ చేసి వాటి ద్వారా అధికార స్వామ్యాన్ని ఎంపిక చేసి వాళ్ళ ద్వారా పాలన కొనసాగిస్తుంది. అలానే జ్యుడిషియల్ సిస్టమ్. ఆ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది మన రాజ్యాంగానికి ఒక రక్షణకర్త లాంటిది, అంటే ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అయితే ఇప్పుడు పాలిటీ బేస్ లైన్ లో ఇలా ఉంది కదా. అయితే మనకి వీటన్నిటికీ ఆధారమైనటువంటిది మన రాజ్యాంగం అనుకున్నాం. రాజ్యాంగానికి ఆధారం ఏంటి అంటే మనం ప్రజలు అని చెప్పుకుంటున్నాం, ప్రజలను చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ విధంగా ప్రజల ద్వారా నిర్మితమైనటువంటి రాజ్యాంగ పరిషత్, ఆ రాజ్యాంగ పరిషత్తే ఎంపిక చేయబడినటువంటి కాన్స్టిట్యూషన్ రిటర్న్ కమిటీ, ఆ రిటర్న్ కమిటీ ద్వారా రచించబడినటువంటి భారత రాజ్యాంగం ఏ విధంగా ఎవాల్వ్ అయ్యింది? భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ అంతకు ముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఏ విధంగా దశల వారీగా డెవలప్ అయ్యింది అనేది మనం పాలిటీలో భాగంగా నేర్చుకుంటాం. అయితే మనం ఫస్ట్ వీక్ టైం టేబుల్లో భాగంగా కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనేది మీకు చెప్పడం జరిగింది. ఇది మనం కాన్స్టిట్యూషన్ ఏ విధంగా డెవలప్ అయింది, ఆ బ్రిటిష్ అండర్ లో ఎలా ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్ లో ఏ విధంగా డెవలప్ అయింది, అది మనం ఫస్ట్ వీక్ లో నేర్చుకుందాం అని చెప్పాం. కానీ చాలా మందికి ఉన్న ఇష్యూ ఏంటంటే పాలిటీలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఆ చట్టాలు ఉంటాయి, 7073 అంటారు, 7084 అంటారు, 1909 అంటారు, 1935 అంటారు. ఏంటి ఎంత అంటే అక్కడ మనకి ఆ బుక్ ఏదైనా బుక్ లో చూస్తే మనకి ఎలా ఉంటది అంటే, ఏంటి అన్ని క్వశ్చన్స్ నెంబర్స్ ఉన్నాయి, వీటి నుంచి మనం ఎలా స్టార్ట్ చేస్తాం, ఇది ఎంత చాలా కష్టం కదా అని అనిపిస్తుంది. కానీ ఇన్ ఏ సింపుల్ వే మనకి చాలా మంది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు అక్కడి నుంచి మొదలు పెడతారు. కానీ ఆ కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్లో ఏమో ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ, అలానే
రాష్ట్ర స్థాయిలో విధాన సభలు, విధాన పరిషత్తులు ఉంటాయి. వీటి నుంచి మనం స్టార్ట్ చేసాం అనుకోండి, అక్కడ చట్టం అంటారు, అండ్ అలానే లోక్సభ, రాజ్యసభ అంటారు, పార్లమెంట్ అంటారు. అవి ఏ విధంగా డెవలప్ అయ్యాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవి ఎందుకోసం, అవి ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా నేర్చుకుంటాం. కానీ మనం ఏదైతే రాజ్యాంగం ఏ విధంగా డెవలప్ అయ్యింది అనేది ఇన్ షార్ట్ కంటెంట్ లో మనం నేర్చుకుంటే, దాన్ని బేస్ చేసుకొని తదుపరి ఏదైనా రాజ్యాంగం ఎలా సవరించుకుంటాం, అది కానీ కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఏ విధంగా సంబంధాలు ఉంటాయి, ఆ సంబంధాల్లో రాజ్యాంగం యొక్క కీలక పాత్ర ఏంటి, ఇవన్నీ మనం అర్థం అవ్వాలి అంటే అసలు రాజ్యాంగం ఏ విధంగా డెవలప్ అయ్యింది అది మనం నేర్చుకోవాలి. అందులో ఉన్న కొన్ని అన్ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఉంటాయి, అంటే మనకి బట్టి పట్టాల్సినవి ఉంటాయి, కానీ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి, కానీ అవన్నీ మనం పక్కన. ఈ క్లాస్ లో ఏంటంటే అసలు రాజ్యాంగం ఏ విధంగా డెవలప్ అయ్యింది, దాని బేస్ ఏంటి అనేది, ఆ స్టాటిస్టిక్స్ అనేవి కొంచెం పక్కన పెట్టి కంటెంట్ నేర్చుకుని ఆ తర్వాత మనం మిగిలిన సబ్జెక్ట్స్ అని కవర్ చేసి చివరగా మనం మళ్ళీ ఇక్కడికే వచ్చి దీంట్లో ఉన్నటువంటి బేసిక్ పాయింట్స్, ఎప్పుడైనా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా టాపిక్ కానీ ఏదైనా సబ్జెక్ట్ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందు దాని ఎసెన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అది ఎందుకు చదువుతున్నాం, అది మనకు అర్థమవుతుందా లేదా, అది నేర్చుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి బిట్లను మనం అనాలిసిస్ చేయగలగాలి. అంటే మనం ఏదైనా ఒక టాపిక్ ని చూస్తే, ఓకే ఇక్కడ ప్రీవియస్ గా ఈ క్వశ్చన్ ఇచ్చాడు, అండర్లైన్ చేయి, ఇది మాత్రమే బట్టి పడతాను, తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతానంటే, ఏదైనా 2 టాపిక్స్ మీద ఇంటర్లింక్ చేస్తూ మనకు ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అక్కడ మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇది ఎలా ఇచ్చారో మనకు తెలియదు ఏంటి అని చెప్పి మళ్ళీ అక్కడ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా మీరు అందరు, కొంతమంది ఫ్రెషర్స్ ఉన్నారు, కొంతమంది సీనియర్స్ కూడా ఉన్నారు, కాబట్టి వాళ్ళు కూడా మన క్లాస్ ఏదైతే ఉందో లేదా మన టాపిక్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో వీటిలో ఈ లైవ్ సెషన్ లో ఏం చేస్తామంటే దాని ఎసెన్స్ ఏంటి, అసలు అది ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది నేర్చుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని అందులో ఉన్నటువంటి ఎంసీక్యూస్ ని ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మీకు ఎప్పుడైతే ఒక పర్ఫెక్ట్ ఆస్పిరెంట్ గా ఒక ప్రతి వ్యక్తి మారుతాడంటే, మీరు ఒక టాపిక్ చదువుతున్నారు, మీ కళ్ళ ముందు ఒక పేజ్ ఎకానమీ కానీ లేదంటే హిస్టరీ కానీ ఒక కంటెంట్ మీ ముందు ఉంటే, దీని నుంచి ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ ఎలాంటి క్వశ్చన్ మనల్ని అడగొచ్చు, ఇక్కడ ఈ కంటెంట్ లో మీకు ఏ క్వశ్చన్ ఎక్స్ట్రాక్ట్ చేసి నిన్ను ఎంసీక్యూ లెవెల్లో నిన్ను అడగడానికి వాడికి అవకాశం ఉంది. వాడు ఏ విధంగా ఆలోచిస్తాడో నువ్వు కూడా ఆ విధంగా ఆలోచించగలగాలి. ఆ విధంగా ఆలోచించగలగాలి అంటే ఆ కంటెంట్ యొక్క ఎసెన్స్ నీకు అర్థం అవ్వాలి. నీకు అర్థమైనప్పుడే ఏది మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏది బట్టి పట్టాలి, ఏది బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఇలాంటివన్నీ నీకు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు ఒక పర్ఫెక్ట్ ఆస్పిరెంట్ గా చేంజ్ అవుతావు. ఓకే, అర్థమైందండి ఇది? ఓకే, ఆల్ క్లియర్? అందరికీ అర్థమైందా నేను చెప్పింది? ఓకే, సో అసలు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి మనం బేస్గా ఏం చెప్పుకుంటాం అంటే, బ్రిటిష్ వాళ్ళు మనకి ఏదైతే వచ్చారో వాళ్ళు ముందుగా ఈస్ట్ ఇండియా కంపెనీ, అలానే పీడీబీడీఎఫ్ అంటే పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్, ఇలా ఒక 5 కంట్రీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు మన భారతదేశానికి వచ్చారు వలసవాదులుగా వచ్చి. వాళ్ళు బేసిక్ ఐడియా ఏంటంటే అప్పుడు జస్ట్ వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే మన భారతదేశానికి వచ్చారు. వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఓకే ఓకే మనం చార్ట్ తర్వాత మాట్లాడదామండి. సో కంటిన్యూ చేద్దాం, ఒక 20 minutes కంటిన్యూ చేసి తర్వాత చార్ట్ చూస్తాను. ఈ పీడీపీడీఎఫ్ అంటే ఇది ఒక షార్ట్ కోడ్ నేను పెట్టుకున్నది. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్ అంటే నెదర్లాండ్, లాస్ట్ లో ఫ్రెంచ్. వీళ్ళు ఒక వరుస క్రమంలో వచ్చి
ముందుగా వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మనకు స్థానిక రాజులకు తెలియకుండా ముందుగా కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కొంత స్ట్రెంగ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధారంగా కొన్ని పర్మిషన్స్ తీసుకొని మేము వ్యాపారం మాత్రమే చేసుకుంటాం అని చెప్పి వ్యాపారం చేసుకోవడం, ఆ వ్యాపారంలో వచ్చినటువంటి కొంత నగదు రూపంలో వారికి సమర్పించడం, తద్వారా ఈ ఏవైతే రకరకాల దేశాలు పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, అలానే డేన్స్, ఫ్రెంచ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ యొక్క సిగ్నిఫికెన్స్, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ని, వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ని పెంచుకోవడం కోసం లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేసి, అంటే సపోజ్ మన చరిత్రలో చూసుకుంటే కనుక ఎప్పుడు మనం నేర్చుకునేది ఏంటి, 2 రాజ్యాలు ఉంటాయి, ఆ రాజ్యాన్ని ఏ విధంగా ఆక్రమించాలి, ఈ రాజ్యాన్ని ఏ విధంగా ఆక్రమించుకోవాలి అని, అది ఒక బేసిక్ కాన్సెప్ట్ హిస్టరీలో. అయితే ఈ ఎవరైతే ఈ విదేశీ వలసదారులు ఉన్నారో, ఏదైతే ఫ్రెంచ్ గాని లేదా బ్రిటిష్ గాని, వీళ్ళిద్దరూ ప్రముఖంగా, మిగిలిన వాళ్ళు అంతగా ఇంపార్టెంట్ లేదు కానీ, అంటే ఈ బ్రిటిష్ ఇండియా ఎక్స్పాన్షన్ కి సంబంధించి బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వీళ్ళిద్దరూ కీ రోల్ పోషించారనమాట. వీళ్ళు ఏ విధంగా అంటే స్థానికంగా ఏవైనా ఒక 2 గ్రూప్స్ ఉంటే ఒక గ్రూప్ కి ఒకరు సపోర్ట్ చేసి వాళ్ళని ఎవరో ఒకరిని, సపోజ్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు సమ్ ఎక్స్ అనే డైనాసిటీకి హెల్ప్ చేసి వై అనే డైనాసిటీని ఓడించారు అనుకుందాం. ఆ ఓడించిన డైనాసిటీ దగ్గర ఈ ఎక్స్ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో, నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి ఈ బ్రిటిష్ వాడికి నేను ఈ ప్లేస్ ఇస్తాను, ఈ ప్లేస్ లో నువ్వు రెవెన్యూ వసూలు చేసుకునే అధికారం నీకు ఉంటుంది, అంటే ట్యాక్స్ నువ్వు తీసుకో, అక్కడ ఫ్రీగా నువ్వు వర్తకం చేసుకో, ఇలాంటి అధికారాలన్నీ కల్పించారు. ఇలా కొంచెం జరుగుతూ వాళ్ళకి ఏంటంటే ఈ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారంటే స్థానిక రాజులు, రాజవంశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని ఆలోచించారు తప్ప అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు తదుపరి కాలంలో పాతుకుపోయి వాళ్ళే ఒక పెద్ద సామ్రాజ్యంలో మారి మళ్ళీ వీళ్ళకే తిరిగి ప్రతిదాడులు చేస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. సో వాళ్ళు ఏదైతే చిన్న స్థానాల నుంచి పెద్ద సామ్రాజ్య విస్తరణకి ఏ విధంగా విరిగారు అనేవి మనం ప్లాసీ యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు, పంజాబ్ సింధు ఆక్రమణ ఇలాంటివి మనం హిస్టరీలో నేర్చుకుంటాం. అయితే పాలిటిక్స్ సంబంధించినంత వరకు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రముఖంగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ లో ప్రధాన పాత్ర పోషించింది ఎవరంటే బ్రిటిష్. అందులో ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని ఓవర్ చేసి డైరెక్ట్ గా బ్రిటిష్ రూలే మన ఇండియా మీద ఏ విధంగా వచ్చింది, వాళ్ళు అక్కడ ఉండి మనల్ని ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశారు అనేది మనం నేర్చుకుంటాం పాలిటీలో భాగంగా. హిస్టరీలో భాగంగా అన్ని రాజవంశాల గురించి, అలానే వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ టువర్డ్స్ ది ఇండియా, వాళ్ళు చేసినటువంటి రిఫార్మ్స్ ఏంటనేది మనం హిస్టరీలో చదువుకుంటే, అడ్మినిస్ట్రేటివ్ పరంగా మన కాన్స్టిట్యూషన్ పరంగా ఓన్లీ బ్రిటిష్ వాళ్ళకి మనం అత్యంత ప్రాధాన్యతనిచ్చి వాళ్ళు ఏ విధంగా మన రాజ్యాంగ వ్యవస్థని అభివృద్ధి చేశారు అనేది మనం నేర్చుకుంటాం. అందులో భాగంగా ఫస్ట్ మనకి బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే 1600 డిసెంబర్ 31 ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పాటు అయ్యింది. ఎక్కడ మనకి సూరత్, వెస్ట్ ఇండియాలో ఎక్కడో ఏర్పాటు అయ్యింది. అయితే వెస్ట్ లో ఏర్పాటు అయిన తర్వాత సౌత్, అలానే మద్రాస్, బెంగాల్, ముంబై ఇలా కొన్ని ప్రముఖమైనటువంటి ప్రాంతాల్లో వారి యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకుని స్థానిక రాజవంశాలతో కొంతమంది ఫ్రెండ్షిప్ చేశారు, కొంతమంది శత్రుత్వం పెట్టుకుని ఏ విధంగా వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపోయి ఇండియాలో భాగం అయిపోయారు. భాగం అయిపోయిన తర్వాత వాళ్ళు కొంత డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ బెంగాల్లో చూసుకుంటే ప్లాసీ యుద్ధం అండ్ అలానే బక్సార్ యుద్ధం అనేవి 2 జరిగాయి. ఇవేంటంటే అంతవరకు మనకి మొఘల్ సామ్రాజ్యం తర్వాత అంత ప్రముఖమైనటువంటి రాజు ఎవరు లేరు, రాజు అంటే స్ట్రాంగ్ పర్సన్ ఎవరు లేరు. ఆ వీక్నెస్ ని వీళ్ళు ఆధారంగా చేసుకుని అంతర్గత కలహాలు అంటే ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏదో ఒక విధంగా కలిగించి ముందుగా ఇప్పుడు సపోజ్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించి అయితే రాబర్ట్ క్లైవ్ అనే పర్సన్ ప్లాసీ యుద్ధంలో జయించి ఎవరిని ఓడించారు, సిరాజుద్దౌలా అనేది ఒక పర్సన్ అయితే మీర్ జాఫర్, వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అవుతున్నప్పుడు ఈ రాబర్ట్ క్లైవ్ అనేవాడు మీర్ జాఫర్ యొక్క సహాయంతో సిరాజుద్దౌలాకి వెన్నుపోటు పొడిచి ఆ విధంగా బ్యాక్ స్టాబింగ్ చేయడం ద్వారా సిరాజుద్దౌలా ఓడిపోతే ఈ రాబర్ట్ క్లైవ్ అనేవాడు త్రూ ప్లాసీ యుద్ధం అంటే 1757 జరిగింది, దానితో మనకి బెంగాల్ ని ఆక్రమించాడు.
మొదటగా బెంగాల్ ఆక్రమణతో ప్రారంభమైనటువంటి బ్రిటిష్ వారు ఆ తదనంతర కాలంలో నెక్స్ట్ బక్సర్ యుద్ధం 1764 లో జరిగింది. అక్కడ ఎవరెవరంటే బ్రిటిష్ వారికి ఎగెనిస్ట్ గా ఉన్నటువంటి ముగ్గురు రాజులు ఎవరంటే షా ఆలం II అండ్ అలానే షాజుద్దౌలా, అవధ్ నవాబ్ అనమాట, అవధ్కి సంబంధించినటువంటి నవాబు. అలానే బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి మీర్ కాసిం, వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ గా తయారయ్యి బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్ గా ఫైట్ చేశారు. ఏ యుద్ధంలో? మన బక్సార్ యుద్ధంలో 1764 లో జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఓడిపోవడం వల్ల మీరు అక్కడ ఒడిస్సా ప్రాంతం గాని, బీహార్ ప్రాంతం గాని, బెంగాల్ ప్రాంతం గాని, ఈ మొత్తం ఈ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి మేజర్ ప్రావిన్సెస్ అన్ని బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నెక్స్ట్ సౌత్ మన ఆంధ్రప్రదేశ్ గాని, తమిళనాడు గాని, అటువైపు ఆంగ్లో మైసూర్ యుద్ధాల భాగంగా మైసూర్ ప్రాంతం, కర్ణాటక ప్రాంతం అండ్ అలానే బెంగాల్, మహారాష్ట్ర వైపు పంజాబ్ ఆక్రమణ, సింధ్ ఆక్రమణ, మహారాష్ట్ర ఆక్రమణ, అవి ఏ విధంగా జరిగాయి అనేవి చెప్పి మనం హిస్టరీలో నేర్చుకుంటాం. సో ఈ విధంగా బ్రిటిష్ ఎక్స్పాన్షన్ అంతా అయిపోయింది. అంతా ఎక్స్పాన్షన్ అయిపోయి వాళ్ళ అండర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ చేయడం ప్రారంభించారు. ఏ విధంగా అంటే ఫస్ట్ గా మనకి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో అది ఒక వ్యాపార సంస్థగా ప్రారంభమయ్యి భారతదేశం అంతటా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఆక్రమించుకొని ఇది ఒక ఇండివిజువల్ ఎంటిటీ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది. అది వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండివిజువల్ ఎంటిటీగా ప్రారంభమై దేశాన్ని అంతటినీ ఆక్రమించి లైక్ ఇప్పుడు ఏ విధంగా చెప్పాలంటే అమెరికాలో టెస్లా కంపెనీ లాగా ఒక టెస్లా కంపెనీ అనేది ఏర్పాటయ్యి అదొక బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లా మారిపోయి మొత్తం ఓవరాల్ గా రూల్ చేస్తుందని అనుకుందాం. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, తర్వాత రెవెన్యూ మీద ఇన్ఫ్లుయెన్స్, వీటన్నిటిపైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది అమెరికా గవర్నమెంట్ దానికి సంబంధించి ఏదైనా కంట్రోల్ చేయాలని అనుకుంటది కదా. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం కొన్ని చట్టాలు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే చేసినటువంటి మొట్టమొదటి చట్టం 1773 యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. దీంట్లో భాగంగా ఏమేం చేశారంటే ముందుగా ఈ కంపెనీ పాలనని, అంటే ఈ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయింది కదా, ఇది ఏ విధంగా యాక్టివిటీస్ చేయాలో మన బ్రిటిష్ పార్లమెంట్ అనేది రెగ్యులేట్ చేయడం మొదలుపెట్టింది. అంటే నువ్వు ఇది చేయి, నువ్వు ఎంతకు మించి ఎక్కువ చేయకూడదు, నువ్వు ఎలానే చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అండ్ అలానే అప్పటికి 3 ప్రావిన్సులు ఎస్టాబ్లిష్ అయిపోయాయి. సపోజ్ ఇప్పుడు మద్రాస్ కానీ, బెంగాల్ కానీ, అలానే బొంబాయి, ఈ 3 కీ ప్రావిన్సెస్ ఏవైతే 1773 నాటికి ఉన్నాయో బెంగాల్ గవర్నర్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో తన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా అతని డెసిగ్నేషన్ మార్చి ఈ మద్రాస్ మరియు బొంబాయి ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులని మన బెంగాల్ గవర్నర్ అండర్ లో పనిచేసేలా వీళ్ళందరికీ బాస్ ఆ బెంగాల్ గవర్నర్ అనేలా అతను మళ్ళీ కంట్రోల్ చేయడం కోసం బ్రిటిష్ పార్లమెంట్ అనే కొన్ని చట్టం చేసి తన అధికారాలకు కొంచెం కళ్ళు వేసింది. ఓకే. అండ్ అలానే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉంటారో దానికి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే. ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఎప్పుడు మనం వింటాము అంటే 1773 యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ లో భాగంగా. ఓకే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని మరియు మంత్రిమండలి అంటాం కదా, ఏ విధంగా అయితే మనం ఏదైనా ఒక కీ డిసిషన్స్ అంటే క్యాబినెట్ ఆమోదించింది, క్యాబినెట్ సంతకాలు చేసింది, ఇలాంటివి మనం మాట్లాడుకుంటాం కదా ప్రస్తుతం సినారియోలో. అలా ఏదైనా ఒక పథకం కానీ, లేదంటే ఒక ప్రణాళిక కానీ, లేదంటే ఒక ఏదైనా యాక్టివిటీ కానీ అమలు అవ్వాలి అంటే ఈ కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటారు. ఇది మన భారతదేశాన్ని అంతటికి అప్పుడు ఇది కీ రోల్ అనమాట. అందులో ఈ గవర్నర్ జనరల్ బెంగాల్ ఒకరు ఉండేవారు, అతని కింద ఒక 4 ఉండేవారు. వీళ్ళు ఏంటంటే ఓటింగ్ సిస్టమ్ లా. ఓకే. ఆ గవర్నర్ జనరల్ బెంగాల్ కి కాస్టింగ్ ఓట్ అనేది మాత్రం ఉండేది, డిసిషన్ మేకింగ్ ఓట్. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ 4 ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరి ఓట్ షేరింగ్ అనేది, అంటే నేను ఈ యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నాను ఒక ప్రపోజల్ పెట్టిన తర్వాత ఒక 2 గవర్నర్ జనరల్స్ నాకు వద్దు, ఇది నచ్చట్లేదు అన్నారు అనుకోండి, ఇంకొక 2 ఇది బాగుంది, ఇది చేద్దాం అనుకుంటే అప్పుడు 2 ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ గవర్నర్ జనరల్ బెంగాల్ కి కాస్టింగ్ ఓట్ ఉంటది. అంటే అతను ఏదైతే ఓట్ వేస్తాడో అప్పుడు అది చెల్లుతుంది. అలా కాకుండా ఈ 4లో 3 ఎస్ అని చెప్పి ఒకరు నో అని చెప్పారు అనుకోండి, ఇంకా గవర్నర్ జనరల్ బెంగాల్ కి ఎలాంటి డిసిషన్ మేకింగ్ ఓట్ పవర్ అనేది ఉండదు. అది
చేయడం జరిగింది. అది మనం ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ లో ఎక్కడ కనిపించింది అంటే 7073 రెగ్యులేటింగ్ యాక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి లెజిస్లేటివ్ సిస్టమ్ అనేది 1853 వరకు మన భారతదేశంలో ఎక్కడా కనిపించలేదు. అంటే సెపరేట్ లెజిస్లేటివ్ సిస్టమ్ అనేది 1853 వరకు మన భారతదేశ చరిత్రలో లేదు. ఎందుకంటే ఆ 1853 ముందు వరకు ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉండేదో ఇదే ఒక పక్క చట్టాలు చేసేది, అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా, బోత్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీగా రెండు, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో అదే రెండు యాక్టివిటీస్ ని చేసేది. ఓకే, అది మనకి 7073 యాక్ట్ కి సంబంధించి వివరణ. ఈ కాన్స్టిట్యూషన్ యాక్ట్ కి సంబంధించి ఫస్ట్ స్టెప్ టు బ్రిటిష్ పార్లమెంట్ టు కంట్రోల్ EIC అఫైర్స్. EIC అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, మనకి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా నేమ్ చేంజ్ చేశారు ఈ యాక్ట్ లో, మనకి 7073 యాక్ట్ లో. ఫస్ట్ స్టెప్ బై బ్రిటిష్ పార్లమెంట్ టు కంట్రోల్ EIC అఫైర్స్. EIC మీన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సబార్డినేటెడ్ బాంబే అండ్ మద్రాస్ గవర్నర్స్ టు ది బెంగాల్. ఓకే, అయితే ఈ బెంగాల్లోని అండ్ అలానే మద్రాసులోని, కలకత్తాలోని ఈ 3 ప్రావిన్సుల్లోని ఈ గవర్నర్స్ అనేవాళ్ళు ఏర్పాటైంది. గవర్నర్ సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే రాబర్ట్ క్లైవ్. ఓకే, ఈ మనకి ఏదైతే ఈ సిస్టమ్ ఏర్పాటైందో 3 ప్రాంతాల్లోనే, అంటే ఆ రోజుల్లో ఈ 3 కీ ప్రావిన్సెస్ అనేవి మనకు ఉండేవి. ఏంటి? బాంబే మరియు మద్రాస్ అండ్ బెంగాల్. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ కి అత్యధిక పవర్స్ ఇచ్చి ఈ బాంబే ప్రాంతంలో ఉన్న గవర్నర్ ని మరియు మద్రాసులో ఉన్నటువంటి గవర్నర్స్ ని అతని సబార్డినేట్స్ కింద ట్రీట్ చేయడం జరిగింది ఈ 7073 యాక్ట్ లో భాగంగా. ఆ విధంగా ఉన్నటువంటి ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. ఓకే, ఈ వారన్ హేస్టింగ్ ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్. అండ్ అలానే ఇంకో కీ నోట్స్ ఏంటంటే మనకి సుప్రీం కోర్ట్, ఎస్టాబ్లిష్ సుప్రీం కోర్ట్ అట్ కల్కత్తా 1773. 1773లో చేసినటువంటి చట్టం, రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా సుప్రీం కోర్ట్ ని కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు? మనకి 1774లో. ఓకే, ఆ విధంగా ఉన్నటువంటి సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ ఎవరంటే ఎల్ఎన్జి హెంప్. ఓకే, చెప్తానండి రాము గారు, నేను చెప్తాను ప్రతిదీ, జస్ట్ వెయిట్. సో అయితే మనకి 73 యాక్ట్ ఉంది కదండి, దీంట్లో కొన్ని కీ ఇష్యూస్ ఉన్నాయి. అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఈ సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, దీనికి ఎలాంటి పవర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి అక్కడ మెన్షన్ చేయకపోవడం వల్ల ఏం జరిగిందంటే, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంది కదా, ఈ 7073 యాక్ట్ లో భాగంగా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, గవర్నర్ జనరల్ ప్లస్ 4 మెంబర్స్ అనేది ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీలోని ఈ సుప్రీం కోర్ట్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఓకే ఏంటి ఎలా చేస్తున్నారు ప్రతి దానికి అని చెప్పి, ఏం కళ కాదని చెప్పి దాన్ని కంట్రోల్ చేయడం కోసం యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 చేసి ఈ జ్యూరిడిక్షన్ క్లాసెస్ ని, అంటే గవర్నర్ జనరల్ కి అండ్ అలానే సుప్రీం కోర్టుకి ఏవైతే క్లాషెస్ వస్తున్నాయో వీటిని కంట్రోల్ చేయడం కోసం ఒక యాక్ట్ అనేది చేశారు. అదే సెటిల్మెంట్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781. ఓకే, దీంట్లో ఏం చెప్పిందంటే రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఈ రెవెన్యూ ఇష్యూస్ లో సుప్రీం కోర్ట్ ని ఇన్వాల్వ్ అవ్వద్దన్నారు. రెవెన్యూ కలెక్షన్ గానీ దానికి సంబంధించినటువంటి సిస్టమ్ గానీ ఏదైతే ఉందో, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏ విధంగా పనిచేస్తుందో వాటిలో సుప్రీం కోర్ట్ అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఓన్లీ ఈ స్థానిక చట్టాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆ రోజుల్లో మన భారతదేశంలో హిందూ సాంప్రదాయాలు, హిందూ చట్టాలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా నువ్వు నీ పని నువ్వు చేయి తప్ప రెవెన్యూ క్యాలిక్యులేషన్స్, రెవెన్యూ మెథడ్స్, రెవెన్యూ కలెక్షన్స్ ఇలాంటి సంబంధించి అంశాల్లో నువ్వు మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు. ల్యాండ్ అండ్ రెవెన్యూ ఈ 2 అంశాల్లోని సుప్రీం కోర్ట్ ని ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పడం కోసం చేసినటువంటి చట్టం యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781. దీనినే డిక్లరేటరీ యాక్ట్ అని అంటారు అనమాట. ఓకే, అర్థమైందా? ఆ నెక్స్ట్ చేసినటువంటి పిట్స్ ఇండియా యాక్ట్
చూడండి, ఇట్స్ ఇండియా యాక్ట్ 1784. ఈ రెండు చట్టాలు ఈ రెండు చట్టాల తర్వాత మనకి వచ్చినటువంటి మేజర్ యాక్ట్ 1784. అనుష గారు, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781. ఓకే, అయితే చూడండి, మనకి ఇదే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ లో కొన్ని లోపల ఏవైతే ఉన్నాయో, లోపలంటే ఏం కాదు, మనకి ఈ సుప్రీంకోర్టు అనేది రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారానే ఏర్పాటు చేశారు. కానీ అది ఏ విధంగా, దాని పవర్స్ ఏంటి, దాని అధికారాలు ఏంటని క్లియర్ గా మెన్షన్ చేయకపోవడం వల్ల ఈ సుప్రీంకోర్టు అనేది ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ చేసే కొన్ని థింగ్స్ కి ఇబ్బందిగా మారడం వల్ల ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ చేసి 1781 లో నీ పవర్స్ ఎంతవరకే, నువ్వు రెవెన్యూ అండ్ ల్యాండ్ కి సంబంధించినటువంటి అంశాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకని క్లియర్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టుకి. సో దట్ ఆ తర్వాత నుంచి అది ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ అలానే 1784 పిట్స్ ఇండియా యాక్ట్ కి సంబంధించి ఏంటంటే డయార్కీ అనేది ఒకటి ఏర్పాటు అయ్యింది. ఓకే, అంటే దీనికి సంబంధించి కోర్ట్ ఆఫ్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకటి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని రెండు సిస్టమ్లు ఏర్పాటు అయ్యాయి. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఇవి 2 బాడీస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏ చట్టం ఆధారంగా? 1784 చట్టం ఆధారంగా. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఈ వ్యవహారాలు మాత్రమే చూసుకునేది. ఈ కోర్ట్ ఆఫ్ కంట్రోల్ అనేది పొలిటికల్ ఇష్యూస్ అన్నిటిని హ్యాండిల్ చేసేది ఏంటంటే ఈ కోర్ట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఈ కోర్ట్ ఆఫ్ కంట్రోల్ అనేది పొలిటికల్ ఇష్యూస్ ని హ్యాండిల్ చేసేది. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసేటువంటి వ్యాపార వ్యవహారాలని పరిశీలించేది. సో ఈ విధంగా రెండు సిస్టమ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ చట్టం ద్వారా అంటే 1784 పిట్స్ ఇండియా యాక్ట్. దీన్ని రూపొందించింది ఎవరంటే విలియం పిట్స్. అండ్ అలానే మనకి ఇది వరకు 1773 యాక్ట్ లోని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లోని ఎంతమంది మెంబర్స్ అనుకున్నాం? 4 కదా, దాన్ని ఇప్పుడు 3కి తగ్గించారనమాట. ఓకే, సో ఈ విధంగా 1784 లోని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సెపరేటెడ్ కమర్షియల్ అండ్ పొలిటికల్ డ్యూటీస్. ఓకే, ఇక్కడ కమర్షియల్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చేసేవి, పొలిటికల్ డ్యూటీస్ అంటే సిఓసి అనేది కోర్ట్ ఆఫ్ కంట్రోల్ చూసుకుంటది, ఈ కమర్షియల్ ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు చూసుకుంటారు. ఓకే, చూసారు కదా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇదే కోర్ట్ ఆఫ్ కంట్రోల్ కూడా. ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. అండ్ అలానే కోర్ట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈ వ్యాపారకు సంబంధించిన ఇష్యూస్ ని చూసుకుంటది. అండ్ అలానే టెరిటరీస్, మన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి కదా, బెంగాల్ గానీ, బొంబాయి గానీ, లేదా మద్రాసు గానీ, లేదా పంజాబ్, ఇలాంటి ఏవైతే థింగ్స్ ఉన్నాయో వాటిని ఈ చట్టం అంటే బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా. మనకి దీనిపైన ఇదివరకు అడగడం జరిగింది, ఐ థింక్ గ్రూప్ 2 లో అనుకుంటా, ఒక 3-4 నోటిఫికేషన్స్ బ్యాక్. బ్రిటిష్ ఆక్రమించినటువంటి ప్రాంతాలని బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని ఏ చట్టం ఆధారంగా పిలవడం జరిగింది అనేది మనకి ఇదివరకు ఒక క్వశ్చన్ అడిగారు. దానికి ఆన్సర్ ఏంటంటే 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఓకే, అయితే ఈ 1784 సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇవి. నెక్స్ట్ 1793 చట్టంకి సంబంధించి అక్కడ మనం ఏం చూసారంటే, మనకి ఇది వరకు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 1773లో ఎగ్జిక్యూటివ్ బాడీలో ఒక 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏదైనా పాలసీ మేకింగ్ మీద కానీ డిసిషన్ తీసుకునేటప్పుడు 4 అనేవారు ఈక్వల్ గా అయిపోతే అప్పుడు గవర్నర్ జనరల్ కి కాస్టింగ్ ఓటు వేసే పవర్ ఉంటది అని మాట్లాడుకున్నాం. అండ్ అలానే ఆ ఎగ్జిక్యూటివ్ బాడీలో మెంబర్స్ ఎవరైతే 4 ఉన్నారో ఆ 4ని మనకి ఈ 1784లోని 3కి తగ్గించారు అని మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే 1793 యాక్ట్ లో ఈ గవర్నర్ జనరల్ ఉంటాడు కదా, వీడికి డిసిషన్ మేకింగ్ పవర్ వచ్చింది. అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఏ డిసిషన్ తీసుకున్నా సరే దాన్ని అల్టిమేట్ గా రిజెక్ట్ చేసే పవర్ గవర్నర్ జనరల్ కి ఇవ్వడం జరిగింది. ఏ చట్టం ఆధారంగా? చార్టర్ యాక్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నటువంటి మెంబర్స్ అంతమంది మనం ఇది చేయడం, ఈ పాలసీ రూపొందిద్దాం, ఈ యాక్ట్ చేద్దాం అని వాళ్ళు ఏకకంఠంగా
మోనోపొలీలో వాళ్ళు చెప్పినా సరే నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, సో ఐ హ్యావ్ టు క్యాన్సిల్ దట్ ఆర్డర్ అని చెప్పి క్యాన్సిల్ చేసే అధికారం ఏ చట్టం ఇవ్వడం జరిగింది? 1793. ఆ అధికారం ఎవరికి ఇవ్వడం జరిగింది? బెంగాల్ గవర్నర్ జనరల్ కి. ఓకే, అండ్ అలానే ఈ బెంగాలు, అలానే బొంబాయి, మద్రాస్, ఈ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రావిన్స్ కి సంబంధించి పొలిటికల్ గానే కాకుండా మిలిటరీ పరంగా కూడా కంప్లీట్ పవర్ అనేది ఎవరికి వెళ్ళిపోయింది? మన బెంగాల్ గవర్నర్ కి వెళ్ళిపోయింది. ఓకే, మనకి ఏదైతే ఇంపార్టెంటో అదే చెప్తామండి. ప్రతిదీ అనిత గారు, ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అది మనం నేర్చుకుంటూ ఇన్ డీటెయిల్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్, మీకు ఈ పీడిఎఫ్ చూపిస్తానండి, సో దట్ అలా మీకు కనిపిస్తుంది. చూడండి, మనం ఇక్కడ 1773 యాక్ట్ లో కొన్ని ఇష్యూస్ నేర్చుకున్నాం. తర్వాత 1781 లో ఏం జరిగింది, ఇక్కడ 1773లో గవర్నర్ జనరల్ బెంగాల్ ఏ విధంగా అయితే బెంగాల్ బొంబాయి, మద్రాస్ ప్రాంతాల మీద ఏ విధంగా అతనికి పవర్స్ వెళ్ళాయి, అండ్ అలానే సుప్రీంకోర్టు ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యింది. దాంట్లో ఫస్ట్ చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎల్ఎన్జి హంపే, అండ్ అలానే బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ వారన్ హేస్టింగ్. ఈ విధంగా చూసిన తర్వాత ఇక్కడ ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఎస్టాబ్లిష్ అయ్యిందో దానికి ఎలాంటి పవర్ అంటే నువ్వు ఈ యాక్టివిటీస్ చేయని చెప్పి వాళ్ళకి మెన్షన్ చేయకపోవడం వల్ల చాలా క్లాషెస్ వచ్చాయి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఏదైతే డిసిషన్స్ తీసుకుందో వాటన్నిటిని ఇది క్వశ్చన్ చేయడం కానీ లేదంటే వాటికి అడ్డుపడడం కానీ చేయడం వల్ల ఈ 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది చేశారు. ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది చేసి ఈ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో 1774 లో ఎస్టాబ్లిష్ అయింది ఏదైతే ఉందో దానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే మీరు ఈ ల్యాండ్ మరియు రెవెన్యూ అంశాలకు సంబంధించి మీరు ఇన్వాల్వ్ కావద్దు, మీరు జస్ట్ లోకల్ ఏదైతే చట్టాలు చేస్తున్నారో అవి మాత్రమే మీరు చూసుకోండి తప్ప ఈ రెవెన్యూ కలెక్షన్ కానీ వీటికి సంబంధించి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి ఈ యాక్ట్ ద్వారా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకి. సో దట్ నెక్స్ట్ అలా అయింది. దీనిని ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ని ఏమంటారంటే డిక్లరేటరీ యాక్ట్ ఆఫ్ 1781 అని అంటారు. ఆ నెక్స్ట్ జరిగింది ఏంటంటే పిట్స్ ఇండియా యాక్ట్. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ లో భాగంగా ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే 4 members ప్లస్ 1 అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ ప్లస్ 4 members ఎవరైతే ఉంటారో ఆ 4 members లో ఒకరిని తగ్గించడం జరిగింది. ఓన్లీ 3 members ఉన్నారు. అండ్ అలానే డైరెక్టరీ అనేది బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సిస్టమ్ ఏర్పాటైంది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే పొలిటికల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యాండిల్ చేస్తుంది. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఓన్లీ కమర్షియల్ అఫైర్స్ అంటే వ్యాపారానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఇది చూడడం జరుగుతుంది. సో ఈ చట్టంలోనే ఈ బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా, బ్రిటిష్ వారు ఆక్రమించినటువంటి ప్రాంతాలని ఈ బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఏ చట్టంలో పిలవడం జరిగింది అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784. అండ్ అలానే చార్టర్ యాక్ట్. ఇప్పుడు మనం చార్టర్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇందులో 1793 చార్టర్ యాక్ట్ లో భాగంగా ఏం చేశారంటే ఈ కోర్ట్ ఆఫ్ ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంది కదా, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఇది వరకు గవర్నర్, బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ కాస్టింగ్ ఓట్, డిసిషన్ మేకింగ్ ఓట్ అనేది లేదు. ఓన్లీ కాస్టింగ్ ఓట్ మాత్రమే ఉండడం వల్ల అతనికి అంతగా పవర్ లేదు డిసిషన్ మేకింగ్ లో. బట్ వేరే 1793కి వచ్చేటప్పటికి మనకి ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళకు నిర్ణయం చేద్దాం అనుకుంటే దాన్ని తిరస్కరించే అధికారం కూడా ఈ గవర్నర్ జనరల్ కి ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఏవైతే మనకి బొంబాయి మరియు మద్రాస్ ప్రాంతాలు ఉంటాయో వాటి మీద కంప్లీట్ పొలిటికల్ అండ్ మిలిటరీ పరంగా అజమాయిషీ ఎవరికి వెళ్ళిపోయింది అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ కి. ఓకే, అండ్ నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1813. దీంట్లో ఏం చేశారంటే ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటే కాదు, మొత్తం అందరూ మనం వ్యాపారం చేసుకోవాలి. ఆ విధంగా మీకు శిరీష గారు అప్లోడ్ చేస్తామండి ఈ క్లాస్ ని. అండ్ అలానే పీడిఎఫ్ కూడా మీకు ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీడిఎఫ్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్లు అన్ని పెడతామండి. ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది నేను సింపుల్ గా మీకు అర్థమవడం కోసం ప్రిపేర్ చేసింది. సో అవన్నీ మీకు గ్రూప్ లో పెడతాం. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఈ అంశాలు ఏంటంటే మనకి 1813 యాక్ట్. ఓకే, 1813 యాక్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్. ఓకే, మనం ఇక్కడ చూడండి,
ట్రేడ్ మోనోపలీ ఇన్ ఇండియా. ఓకే, అంటే ఇక్కడ ఓన్లీ ఇది వరకు మనకి ఈఐసి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఇప్పటి వరకు మనకి చేసేది యాక్టివిటీస్, ఐ మీన్ ట్రేడింగ్ యాక్టివిటీస్ సంబంధించి. బట్ ఈ 1813 యాక్ట్ లో ఏంటంటే ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే కాదు, ఓవరాల్ గా టోటల్ బ్రిటిషర్స్ అందరూ, అంటే చూడండి, ఓపెన్ ట్రేడ్ టు ఆల్ బ్రిటిషర్స్, మొత్తం బ్రిటిష్ కి సంబంధించిన వ్యక్తులు అందరూ వ్యాపారం చేసుకోవచ్చు, ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు అని చెప్పడం జరిగింది. అండ్ అలానే 1 lakh యాన్యువల్ ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్. అంటే ఇది ఎందుకు ఇక్కడ ఇర్రిలవెంట్ గా వచ్చింది అంటే, మనకి చూసుకుంటే బ్రిటిష్ కంపెనీస్ ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళంతా ఇంగ్లీష్, వాళ్ళకి తెలుగు రాదు, లోకల్ లాంగ్వేజెస్ రావు కదా. సో అయితే వాళ్ళు ఏ విధంగా మనం ఇక్కడ ఉన్న లేబర్స్ ని యూజ్ చేసుకోవాలి, లేదా మ్యాన్ పవర్స్ ని యూజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేయాలంటే అట్లీస్ట్ వాళ్ళకి ఎంతో కొంత బేసిక్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి యూటిలిటేరిజం అని అంటారు, ఇంగ్లీష్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే కొంతమందికి బెనిఫిట్ అంటే ఆ యూటిలిటేరిజం సిస్టమ్ లో ఒక నష్టం కూడా ఉంటుంది, అండ్ బట్ ఆ నష్టంతో కంపేర్ చేసుకుంటే బెటర్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈవెన్ ఈ కాంటెక్స్ట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించి చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళకి కొంతవరకు నష్టం ఉంటుంది. ఓకే, ఆంధ్ర లేదంటే తెలంగాణ లేదంటే భారతీయులకి వీళ్ళందరికీ మనం ఎడ్యుకేషన్ నేర్పిస్తే వాళ్ళు డెవలప్ అవుతారు అనేది బ్రిటిష్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అది కొంతవరకు నష్టమైనా సరే, ఫర్ బెటర్ గుడ్ ఏంటంటే వాళ్ళకి ఈ ట్రేడింగ్ లోని లేదంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ లోని వాళ్ళని మనం యూజ్ చేసుకోవాలి, వాళ్ళ చేత ఏమైనా చేయించాలి అన్నా సరే వాళ్ళకు కొంత ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తే ఓకే, వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది వాళ్ళకి అర్థమవుతుంది కదా. అండ్ అలానే డైరెక్ట్ గా బ్రిటిషర్స్ అనే వాళ్ళు మన పీపుల్ పైన ఏమైనా అజమాయిషీ చూపించాలి అనుకుంటే అది కొంత రివోల్ట్ కి దారి తీస్తుంది. కాబట్టి అలా కాకుండా మన ఇండియన్స్ లోనూ కొంతమందిని వ్యక్తుల్ని వాళ్ళని ఒక టోకెన్ ఫేస్ లాగా, అంటే వాళ్ళని ఒక బొమ్మలాగా వాళ్ళు చూపించి వాళ్ళతోనే అడ్మినిస్ట్రేషన్ అంతా చేయించి ఇవన్నీ వీళ్ళు ఇండైరెక్ట్ గా వీళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ బెనిఫిట్స్ అన్ని వాళ్ళ ద్వారా పొందుదామని చెప్పి వీళ్ళకి కొంతవరకు భారతీయుల్లో కొంతమందికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎథిక్స్ లో ఉంటారు ఆ యూటిలిటేరిజం అనే కాన్సెప్ట్ అనేది. సో అది మీకు ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ 1833 ఈ చార్టర్ యాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా మన భారతదేశంలో విద్యని అభివృద్ధి పరచాలని అనుకున్నారు. అండ్ అలానే క్రిస్టియన్ మిషనరీస్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఏపీబీఎస్ నుంచి క్వశ్చన్ వచ్చిందండి. భారతదేశంలోకి మత సంస్థలు, క్రిస్టియన్ మత సంస్థలు అనేవి ఏ చట్టం ఆధారంగా అనుమతి కల్పించారు అంటే 1813 చార్టర్ యాక్ట్. చూడండి, ఏపీఎస్సీ ఫ్రీక్వెంట్లీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి క్వశ్చన్ అడుగుతుంది, విచ్ యాక్ట్ అలౌడ్ క్రిస్టియన్ మిషనరీస్ టు ఇండియా? 1813 చార్టర్ యాక్ట్. అలానే ఈ అంశాలతో పాటు కొన్ని ఎడిషనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఐ మీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి, అండ్ అలానే యూటిలిటేరిజం అనే కాన్సెప్ట్ అన్నాను కదా, అది ఎవరు ప్రతిపాదించారంటే జెర్మీ బెంథమ్ అండ్ ఇంకొక మిల్ అనే సంథింగ్ పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో వీళ్ళిద్దరూ ఆ కాన్సెప్ట్ ని డెవలప్ చేసి దాని ఆధారంగా మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేశారనమాట వాళ్ళు. అండ్ అలానే ప్రైవేట్ వ్యక్తులు ట్రేడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. అండ్ అలానే ప్రైవేట్ వ్యక్తులు ఇన్ ద సెన్స్ బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా సమ్ ర్యాండమ్ పర్సన్ ఎవరైనా బ్రిటిష్ నుంచి వచ్చి మన భారతదేశంలో భూమి కొనుక్కునే అధికారం కూడా కల్పించారు. ఈ చట్టం ముందు వరకు భారతదేశంలో వ్యాపారం చేసుకునే హక్కు కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఉంది. ఓకే, బ్రిటిష్ వారి దగ్గర నుంచి అనుమతి పొందింది ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే. బట్ 1813 చార్టర్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు మనకి ఏంటి బ్రిటిష్ ప్రైవేట్ వ్యక్తులు కూడా వ్యాపారం చేసుకునే అధికారం కల్పించింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1813 చార్టర్ యాక్ట్. ఇందులో మెయిన్ థింగ్ ఇప్పటి వరకు బెంగాల్ గవర్నర్ జనరల్ అన్నాం కదా, ఆ బెంగాల్ గవర్నర్ జనరల్ అనేవాడు కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిపోయారు. ఓకే, అండ్ అలానే మనకి ఇంకా ఈ లా కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం ఈ చట్టం ఆధారంగానే 1833 చార్టర్ యాక్ట్ ఆధారంగానే ఈ లా కమిషన్ అనేది ఏర్పాటు చేశారు.
ఓకే. అండ్ అలానే మనం ఇక్కడ చూడండి 1773లో ఎగ్జిక్యూటివ్ బాడీలో 4 మెంబర్స్ అని చెప్పాం కదా. 4 మెంబర్స్ తోని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు అయ్యింది ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో. ఓకే. అయితే ఇక్కడ మన దాన్ని 1773లో 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉంటే 1784లోని అది మనకి 3 మెంబర్స్కే తగ్గించారు, ముగ్గురికి మాత్రమే చేశారనమాట. ఐ మీన్ తగ్గించేసారు, అతను తీస్తారు. అయితే మళ్ళీ మనకి 1833 ఈ చార్టర్ యాక్ట్ లో అది మళ్ళీ ఆ కార్యనిర్వాహక వర్గ సభ్యులు ఎగ్జిక్యూటివ్ బాడీలో ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్స్. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 1+4. ఈ చట్టంలో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నేమ్ చేంజ్ చేశారో ఈ చట్టం ఆధారంగా, అందులో ఆ విధంగా ఎంపికైనటువంటి ఫస్ట్ పర్సన్ విలియం బెంటిక్, లార్డ్ విలియం బెంటిక్. ఓకే. అండ్ అలానే లా కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా ఇందులో మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే మనకి బెంగాల్ అనేది ఇప్పుడు ప్రామినెంట్ ప్లేస్ కదా. అలా కాకుండా ఇప్పుడు బొంబాయి కానీ లేదా మద్రాసు కానీ ఈవెన్ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ బాడీస్ కూడా వాళ్ళ కూడా ఉంటాయి కొద్ది వరకు. కానీ ఇది వరకు మాట్లాడుకున్నాం కదా, మిలిటరీ అండ్ పొలిటికల్ పవర్ అనేది కంప్లీట్ గా మన బెంగాల్ గవర్నర్ జనరల్ దగ్గరే ఉంది. అతని అండర్లోనే ఈ రెండు ఎగ్జిక్యూటివ్ పరంగా అయినా సరే ఏవైనా చేయాలి, మిలిటరీ పరంగా ఏ యాక్టివిటీస్ చేయాలన్నా సరే అతని అండర్లోనే అతని పర్మిషన్ తోనే చేయాల్సిందే అని చెప్పుకున్నాం కదా. ఈ 1833 చార్టర్ యాక్ట్ ద్వారా ఈవెన్ చట్టాలు చేసే అధికారం కూడా వాళ్ళకి రద్దయిపోయింది అంటే ఇది వరకు మనకి చట్టాలు చేయడం కోసం ఒక సెపరేట్ సిస్టమ్ అంటూ ఏం లేదు. ఓకే. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో పార్ట్ గానే ఉండేది ఏంటి, చట్టాలు చేయడం కానీ విధానాలు రూపొందించడం కానీ ఇదంతా. ఇది కానీ ఇప్పుడు ఈ 1833 యాక్ట్ లో భాగంగా ఏంటంటే మొత్తం ఈ బొంబాయి మరియు మద్రాసుకి సంబంధించి ఆ శాసనాలు చేసే అధికారం కూడా పూర్తిగా రద్దయిపోయి మొత్తం ఏవైనా పొలిటికల్ గా అయినా మిలిటరీ పరంగా అయినా లెజిస్లేటివ్ పరంగా అయినా సరే మొత్తం అండర్లో మనకి ఎవరికి వెళ్ళిపోయింది? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఈ విలియం బెంటిక్ అపాయింట్ అయ్యారో అతనే మొత్తం ఆ శాసనాల పరంగా, అధికారం పరంగా, మిలిటరీ పరంగా అన్ని పవర్స్ అతని దగ్గరే అప్హోల్డ్ అయి ఉన్నాయన్నమాట. ఓకే. మనకి జయరాం వల్కర్ గారు అది పెద్ద మనం అది హెవీ లోడ్ అయిపోతుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. వన్స్ మనకి క్లాస్ అయిపోతే మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ లెవెల్ లో వేరే క్లాసులు చెప్పుకుంటాం. సో మళ్ళీ అప్పుడు దీనికి సంబంధించిన డిస్కషన్ అనేది మీకు రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఈ క్లాస్ లో ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో వింటున్నారో డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా అడగండి. ఎందుకంటే ఇది మెంటర్షిప్ క్లాస్ అవడం వల్ల మీకు కంప్లీట్ 100% కంటెంట్ మీకు అవ్వకపోవచ్చు, బట్ ఆ కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది మీకు అర్థమైతే మీరు ఏదైనా ఒక సోర్స్ ను ఫాలో అయ్యి దానితో మీరు కంప్లీట్ చేయొచ్చు. అర్థం చేసుకోవచ్చు మిగిలిన కంటెంట్స్ ని. పూర్ణచంద్ర గారు ఆ పీడిఎఫ్ పెడతానండి నేను ఈ క్లాస్ లో. ఈవెన్ ఈ రోజు చెప్పిన లైవ్ క్లాస్ కూడా మీకు పెడతాను. మాధవి గారు తెలుగులో కూడా పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను. సజెస్ట్ గుడ్ బుక్ వేదాంతి గారు అంటే నేను బుక్ ఆల్రెడీ సజెస్ట్ చేశాను. నేను ఎక్కువ ఇయర్స్ ప్రిపరేషన్ ఉండడం వల్ల నేను నెంబర్ ఆఫ్ బుక్స్ చదివాను. అంటే లైక్ లక్ష్మీకాంత్ స్టార్టింగ్ లో చదివాను, ఆ తర్వాత మన రఘురామ్ సార్ బుక్ నుంచే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను రఘురామ్ బుక్ కి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను నా ప్రిపరేషన్ లో కూడా. సో నేను ఫాలో అయినవి ఇది వరకు అయితే ఈ 2 బుక్సే. మీకు ఇంతకన్నా సింపుల్ గా బెటర్ గా వేరే బుక్స్ ఏమైనా ఉంటే అది చూడండి. మీరు ఏ మెటీరియల్ ఫాలో అవుతున్నారనే దానికన్నా ఆ మెటీరియల్ కంటెంట్ మీకు అర్థమవుతుందా లేదా, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉందా లేదా అన్నెసెసరీ సోది ఎక్కువ ఉండి మన ఎగ్జామ్ కి ఏది అవసరమో అది లేదు అంటే అది మంచి మెటీరియల్ కాదు. అండ్ అవన్నీ ఉండి అది కూడా మీకు అర్థమయ్యేలా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ బుక్ ఫర్ యూ. రచన గారి యాక్ట్లన్నీ బ్రిటిష్ పార్లమెంట్ చేస్తుందండి. బ్రిటిష్ పార్లమెంటు బ్రిటిష్ దేశంలో ఉండి అక్కడి నుంచి చట్టాలు చేసి అక్కడి నుంచి ఈ కంపెనీని, ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేస్తుంది. అందుకే వీటిని రెగ్యులేటింగ్ యాక్ట్స్ అని అంటారు. చార్టర్ అంటే ఒప్పందం. చార్టర్ అంటే 2 పార్టీస్ మధ్య ఒప్పందం అనమాట. ఏ పార్టీస్? ఒకటి బ్రిటిష్ గవర్నమెంట్, రెండోది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ చార్టర్ చట్టాలంటే ఈ రెండింటి మధ్య కుదిరిన ఒప్పందాలు అని. రెగ్యులేటింగ్ యాక్ట్స్ అంటే ఆ కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం చేసినటువంటి చట్టాలని అర్థం. ఓకే. ఈ 1853 యాక్ట్ ఏదైతే ఉందో అదే ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ వ్యవస్థ అంటే మనం ఏమనుకుంటున్నాం, చట్టాలు చేయడానికి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ప్రజల ద్వారా ఎన్నికైంది అని ఉందని అన్నాం కదా. అది మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ జరిగింది మొదటగా అంటే 1853 యాక్ట్ ద్వారా అన్నమాట. చూడండి ఇక్కడ
సెపరేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ కౌన్సిల్. ఇది వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? చట్టాలు శాసనం చేసేది మరియు విధానాలు రూపొందించేది, వాటిని అమలు చేయడానికి అన్నిటికీ ఒకే బాడీ ఉండేది, దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇప్పటి వరకు 3 members 4 members నెంబర్స్ తగ్గాయి పెరిగాయి అనేవి అంత ఇర్రెలవెంట్ కాదు, బట్ దాని యొక్క ఉద్దేశం అది. అయితే మనకి ఈ 1853 చార్టర్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దీంట్లో మనకి ఈ లెజిస్లేటివ్ ని ఎగ్జిక్యూటివ్ ని సెపరేట్ చేశారు. ఓకే, సెపరేట్ చేయడమే కాకుండా మనకి లోకల్ పీపుల్ అంటే మన ఇండియన్స్ కి కూడా ఇండియన్స్ కాదు రిప్రజెంటేటివ్ ఇచ్చారనమాట లోకల్ పీపుల్ కి. ఈ లోకల్ పీపుల్ అంటే ఎవరంటే ఒకటి మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోండి, మేజర్ పాయింట్ 1861 లో మనకు ఒకటి ఉంటుంది, ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ కి 1853కి చిన్న కన్ఫ్యూజన్ మీకు రావచ్చు. ఈ 1853 యాక్ట్ లో ఏదైనా మెటీరియల్స్ లో కొన్నిట్లో చూస్తే స్థానికులకి ప్రజా ప్రాతినిధ్యం కల్పించారు అని మెన్షన్ చేస్తారు. అంటే రిప్రజెంటేషన్ అనేది ఉందన్నమాట, లోకల్ పీపుల్ కి రిప్రజెంటేషన్ ఉంది దేంట్లో, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో లోకల్ పీపుల్ కి రిప్రజెంటేషన్ ఉంది. అంటే ఇన్ జనరల్ గా మనం ఓకే శాసనాలు చేయడంలో భారతీయులకి అవకాశం కల్పించారేమో అని అనుకుంటాం, కానీ భారతీయులకు కాదండి. అప్పుడు మనకి ఏవైతే బొంబాయి, బెంగాల్, మద్రాసు ఇలా ప్రావిన్సెస్ ఉన్నాయో ఆ ప్రావిన్సెస్ లో రూల్ చేయడానికి కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉండేవారు. ఆ బ్రిటిష్ సెక్రటరీస్ కానీ ఇలాంటి వాళ్ళు ఉండేవారు. ఆ ప్రాంతానికి అంటే బొంబాయి నుంచి ఒక సెక్రటరీని లేదా 2 సెక్రటరీని, అలానే మన మద్రాసు నుంచి 2 లేదా 3 ఆ బ్రిటిష్ సెక్రటరీస్ ని ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో వాళ్ళకి స్థానం కల్పించి ఆ లోకల్ పీపుల్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారనమాట. ఈ చట్టాలు చేయడంలో, ఈ చట్టాల శాసనసభలో అధికారం కల్పించారు. కానీ చాలా మంది డిసింటర్ప్రిటేషన్ ఏ విధంగా చేసుకుంటారంటే స్థానికులకు ప్రాతినిధ్యం కల్పించారు అని అంశం ఉందంటే భారతీయులకే ప్రాతినిధ్యం కల్పించారేమో అని అనుకుంటారు, బట్ నాట్ ఫర్ ఇండియన్స్. ఆ ఇండియన్ ప్రావిన్సెస్ లో ఉన్నటువంటి బొంబాయి మరియు మద్రాసులో ఏవేవైతే ప్రావిన్సెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పర్సన్స్ కి ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో స్థానం కల్పించారు, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండేలా చేశారు, నాట్ ఫర్ ఇండియన్స్. ఓకే, ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ పార్లమెంటరీ లెజిస్లేచర్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ అలానే చూడండి మనకి ఈ సివిల్ సిస్టమ్, ఈ సివిల్ సర్వీస్ సిస్టమ్ అనేది మొదటిసారిగా ఈ మెకాలే కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా మనకి ఓపెన్ చేశారనమాట. ఈ సివిల్ సర్వీస్ సిస్టమ్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. ఏ చట్టం ఆధారంగా అంటే చార్టర్ యాక్ట్ 1853. దీనికి సంబంధించి సివిల్ సర్వీసెస్ కి ఒక పాలసీ, విధి విధానాలు ఎలాంటివి రూపొందించడం కోసం ఒక కమిటీని ఎప్పుడు వేశారంటే 1854. ఆ కమిటీ ఏంటంటే మెకాలే కమిటీ. ఏ చట్టం ఆధారంగా చేశారంటే 1853. ఓకే, ఇవి కీ పాయింట్స్, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడతో ఈ 1853 చట్టంతో మనకి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసే రూల్ అనేది ఎండ్ అయిపోయింది. అంటే ఎలా అంటే ఇది వరకు ఈ 1853 చట్టం వరకు బ్రిటిష్ గవర్నమెంట్ అనేది వాళ్ళ పార్లమెంట్ లో కొన్ని చట్టాలు చేసేది. వాళ్ళ పార్లమెంట్ లో కొన్ని చట్టాలు చేయడం ద్వారా ఆ చట్టాల ద్వారా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని కంట్రోల్ చేసేది. లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాటిని కంట్రోల్ చేయడం ద్వారా కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ 1853 వరకు ఉండేది. ఈ తర్వాత మనకి ఈ విద్య ఇవన్నీ మన సాంస్కృతిక పునర్జీవనం ఎన్లైట్మెంట్ ఎరాలో భాగంగా హిస్టరీలో మనం కొంతమంది వ్యక్తులు ఈ ఎన్లైట్మెంట్ ఎరా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవ్వడం, వీటి ఆధారంగా కొంతమంది విద్యావేత్తలు తయారవడం, తద్వారా భారతదేశానికి ఎంత నష్టం కలుగుతుంది, ఎలాంటి అవుతున్నాయని చెప్పి జ్ఞానోదయం యుగం అని అంటారు అనమాట ఒక విధంగా ఎన్లైట్మెంట్ ఎరా. దీని ద్వారా కొన్ని తిరుగుబాట్లు జరగడం ద్వారా వీళ్ళకి అర్థమైపోయింది బ్రిటిష్ వాళ్ళకి, ఓకే ఇంకా మన వల్ల వీళ్ళని ఎలా చేయడం కష్టం అని చెప్పి డైరెక్ట్ గా మేమే రూల్ చేస్తాం. ఎక్కడి నుంచి? డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇంకా డైరెక్ట్ గా మేము అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. ఇక్కడ ఒక ప్రాక్సీ కంపెనీ లాగా ప్రాక్సీ సిస్టమ్ అంటే తన బదులుగా వేరేదనమాట. ఆ ప్రాక్సీ సిస్టమ్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండడం, దాన్ని మేము కంట్రోల్ చేస్తే అదే అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయడం, అలా కాదు డైరెక్ట్ గా మేమే రూల్ చేస్తామని చెప్పి ఈ 1858 తర్వాత జరిగే చట్టాలన్నీ ఒక విధంగా మనం నేర్చుకుంటాం. వాటిని ఏమంటారంటే కౌన్సిల్ యాక్ట్స్ అంటారు. ఓకే, కౌన్సిల్ అంటే ఏంటి? ఈ సభలు, శాసనసభ, విధానసభ అంటారు కదా, వాటిని కౌన్సిల్స్ అంటారు. అవి చేసినటువంటి చట్టాల గురించి నెక్స్ట్ మనం నేర్చుకుంటాం. అంటే ఏంటంటే చూడండి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అంటే ఏంటి, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ఏంటి,
అలానే 1892 కౌన్సిల్ యాక్ట్ ఏంటి, మింటో మార్లే రిఫార్మ్స్ అంటే ఏంటి, మాంటైన్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటే ఏంటి, ఈ చట్టాల తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో చెప్పండి ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు విత్ ఇన్ 2 minutes ఎవరైనా చెప్పండి, ఒకవేళ మీకు అడగాలని ఉంటే. వేదాంతి గారు డైలీ క్లాసెస్ ఉండవండి, బట్ మోస్ట్లీ వీక్ లో ఒక 3-4 లైవ్ క్లాసెస్ ఉంటాయి. అన్నిటికన్నా పెద్ద లైవ్ సెషన్ అనేది మనకి ఏదైతే వీక్లీ టైం టేబుల్ ఎండ్ అవుతుందో ఆ రోజు ఒక 3.5 hours డిస్కషన్ ఉంటుంది కంప్లీట్ గా. ఇండివిజువల్ గా ఎవరెవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళందరికీ సబ్జెక్టివ్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే నేను ఆ వీక్ టైం టేబుల్ కి సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాను, మీరు ఎలా మిమ్మల్ని ఎలా రివ్యూ చేస్తాం అనేది ఆ రోజు మన సెషన్ ఎక్కువ జరుగుతుంది. అవునండి లోకేష్ గారు, మాక్సిమం మనం ఏప్రిల్ నుంచి మనకి ఇంపార్టెంట్ కాబట్టి సబ్జెక్టు లింకేజ్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీకు అప్పటి నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ లో కనబడే ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రావ్య గారు, టైం టేబుల్ అండ్ రికార్డెడ్ వీడియోస్ చూడాలి అంటే అవునండి, ఇది డెమో క్లాస్ అండి. బట్ మనకి ఇది మనకి బఫర్ పీరియడ్, ఈ ఫ్రైడే వరకు బఫర్ పీరియడ్ ఉంటుంది. సో నెక్స్ట్ నుంచి మనకి ఈ ఫ్రైడే నుంచి ఆ యాక్చువల్ టైం టేబుల్ అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ వీక్ ఫ్రైడే మనం టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే వరకు ఈ ఫస్ట్ వీక్ టైం టేబుల్ ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించినటువంటి ఎలా సబ్జెక్టివ్ గా రీసెంట్ గా ఒక ఎకానమిక్ సంబంధించి లైవ్ సెషన్ ఒకటి పెట్టాం. అండ్ అలానే నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ రోజు పాలిటీ, నెక్స్ట్ వన్ ఇంకొక లైవ్ హిస్టరీ మీద వస్తుంది. అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి వస్తాయి. సో ఇలాంటివన్నీ మీకు టైం టేబుల్ పరంగా ఆ టైం టేబుల్ ఏవైతే క్లాసెస్ ఉంటాయో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ టాపిక్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. అండ్ అలానే కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీకు పీపీటీస్, పీడిఎఫ్లు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ఎన్లైట్మెంట్ ఎరా ద్వారా మనకి ఏవైతే ఈ సిపాయిలు మిడిని జరిగాయో వీటన్నిటిని జరగడం వల్ల బ్రిటిష్ వారు మనకి లేదు ఇది కొంచెం ఇబ్బంది అయ్యేలా ఉంది, సో ఇంకా మనమే కంటిన్యూ చేద్దామని చెప్పి వాళ్ళు ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. అదే మహారాణి ప్రకటన, విక్టోరియా మహారాణి ప్రకటన లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఇది తీసుకొచ్చి వీళ్ళ ద్వారా మనకి డైరెక్ట్ రూల్ చూడండి. ఇప్పుడు నేను మీకు పీడిఎఫ్ చూపిస్తున్నాను. సో ఐ థింక్ ఆల్ క్లియర్. ఫేజ్ 2 క్రౌన్ రూల్ 1858 నుంచి 1947 వరకు ఈ బ్రిటిష్ రాణి లేదా రాజు ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా మనకి పాలన అనేది జరిగింది అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి దీన్ని ఏమంటారంటే యాక్ట్ ఫర్ ది గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ మీకు పీడిఎఫ్ లో ఉన్నది మొత్తం అంతా చదువుతాను ముందు, ఆ తర్వాత మీకు దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రియేటెడ్ ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఫర్ ఇండియా. ఓకే, గవర్నర్ జనరల్ గివెన్ టైటిల్ ఆఫ్ వైస్రాయ్. అంటే మనకి ఇది వరకు మనం ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈ విధంగా నేమ్స్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి కదా. ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఇప్పుడు మనం ఏమంటామంటే వైస్రాయ్ అని పిలుస్తాం. ఆ విధంగా వచ్చినటువంటి మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఓకే, అండ్ అలానే ఎండెడ్ డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ ఆఫ్ 1784 లో మనకి డయార్కీ అనేది ఒకటి ఏర్పడింది కదా. ద్వంద్వ పాలన అనేది అంటే ఏంటి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇలా 2 సిస్టమ్స్ ఏర్పడ్డాయి అన్నాం కదా. ఒకటి వ్యాపారానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ని చూసుకుంటది, ఇంకొకటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలను చూసుకుంటది అని ఆ సిస్టమ్ కంప్లీట్ గా అబాలిష్ చేసేసి మొత్తం అంతా మనకి ఈ అంశాలు బ్రిటిష్ రూలే క్రౌన్ మహారాణి లేదంటే విక్టోరియా మహారాణి అని అంటారు. సో ఆవిడే మనల్ని రూల్ చేస్తుంది అనమాట అక్కడి నుంచి. అయితే దీనికి అడ్మినిస్ట్రేటివ్ ఎలా ఉంటుంది, ఆ బాడీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి బ్రిటిష్ క్రౌన్ ఉంటారు. ఓకే, బ్రిటిష్ రాణి ఉంటారు. ఆ బ్రిటిష్ రాణి కింద సెక్రటరీ, ఇక్కడ చూడండి సెక్రటరీ ఆఫ్ స్టేట్
ఫర్ ఇండియా అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సెక్రటరీ మనకి బ్రిటన్ లో ఉంటారు, బ్రిటన్ పార్లమెంట్ లో ఉంటారు అన్నమాట. అతనికి సంబంధించి ఒక చిన్న గ్రూప్ ఆఫ్ 15 మందితో ఒక గ్రూప్ లాంటిది ఉంటుంది, కౌన్సిల్ అనేది ఉంటుంది. బ్రిటిష్ రాణి డైరెక్ట్ గా అతనికి ఆర్డర్స్ ఇస్తే అతను మన భారతదేశంలో ఉన్నటువంటి వైస్రాయ్కి ఆ ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా ఆ వైస్రాయ్ భారతదేశంలో రూల్ చేస్తారనమాట. ఇది స్ట్రక్చర్. ఓకే, అర్థమైందా? ఆ వైస్రాయ్ కిందనే మనకి రాష్ట్రంలో గవర్నర్స్ ఉంటారు, జిల్లాలో కలెక్టర్స్ ఉంటారు, లోకల్ గవర్నమెంట్స్ అనేవి ఇవన్నీ ఉంటాయి. ఇది ఆ స్ట్రక్చర్ అన్నమాట. బ్రిటిష్ రాణి, తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, ఆ తర్వాత వైస్రాయ్, ఆ తర్వాత ఈ కలెక్టర్స్, ఎవ్రీథింగ్ తాలూకా లెవెల్లో ఆఫీసర్స్, వీళ్ళందరూ ఉంటారనమాట. ఇది క్రొనలాజికల్ హైరార్కీ అనమాట. ఓకే, అయితే దీనికి ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఏంటంటే, ఇది వరకు ఈ 1858 ముందు వరకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది మాత్రమే రూల్ చేసేది కదా. ఇప్పుడు వాళ్ళకి మొత్తం పవర్ అంతా పోయింది. పవర్ అంతా పోయింది కాబట్టి వాళ్ళు ఒక చిన్న రివోల్ట్ చేశారు. దాన్ని ఏంటంటే వైట్ మ్యూటినీ అంటారు అనమాట. వైట్ మ్యూటినీ. ఓకే, తెల్ల జాతీయులు తిరుగుబాటు. అది ఎందుకు చేశారు అంటే, ఏదైనా ర్యాండమ్ గా ఒక క్వశ్చన్ అడిగితే వైట్ మ్యూటినీ అనేది మనం తరచుగా వింటూ ఉంటాం. అది దేనికి సంబంధించింది అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన తొలగించి రాణి పాలనని అంటే డైరెక్ట్ గా బ్రిటిష్ క్రౌన్ పాలనని మన ఇండియాలో స్టార్ట్ చేసినందుకు గాను ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది చేసినటువంటి తిరుగుబాటు అని అంటారు. ఓకే, దాన్ని వైట్ మ్యూటినీ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకేంటంటే, ఈ బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటిగా చేసినటువంటి చట్టం ఈ కౌన్సిల్ యాక్ట్. ఓకే, ఇనిషియేటెడ్ ఇండియన్ అసోసియేషన్ విత్ లా మేకింగ్. ఓకే, ఈ పాయింట్ చూడండి. మనకి ఫస్ట్ టైం భారతీయులకి ప్రాతినిధ్యం కల్పించారు చట్టాలు చేయడంలో. ఇది వరకు మనం ఏ చట్టంలో అంటే 1853లో మనం ఒకటి నేర్చుకున్నాం, లోకల్ రిప్రజెంటేషన్ అనేది ఒకటి ఉంది అని. లోకల్ రిప్రజెంటేషన్ అంటే అక్కడ బ్రిటిష్ ప్రాంతాల్లో, బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఎవరైతే బ్రిటిష్ సెక్రటరీస్ ఉంటారో, లైక్ బెంగాల్ నుంచి ఒక 2-3, మద్రాస్ నుంచి ఒక 2-3, వాళ్ళు ఆ పాలనలో రిప్రజెంటేషన్ ఉంటుంది. బట్ వేరేస్ ఈ 1861 చట్టానికి సంబంధించి ఇండియన్ రిప్రజెంటేషన్ అనేది త్రూ నామినేషన్ ద్వారా మనకి అవకాశం కల్పించారు. వాళ్ళు ఎవరంటే ఈ పటియాలా మహారాజ్ అని, బెనారస్ మహారాజ్ అని, సర్ దినకర్ రావు అని, వీళ్ళ ముగ్గురు ఉంటారు అనమాట. వీళ్ళ ముగ్గురికి రిప్రజెంటేషన్ కల్పించారు అనమాట మొదటగా. అండ్ అలానే ఆర్డినెన్స్ అంటే ఏంటి, మనం పార్లమెంట్ లో మనం నేర్చుకుంటాం. ఏదైతే ఈ చట్టాలు ఇవన్నీ చేసే అధికారం, ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కు ఉంటాయి, రాష్ట్ర శాసనసభలకు ఉంటాయి. ఆ శాసనసభలు అనేవి యాక్టివ్ గా లేనప్పుడు ఒక ఆర్డర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది రిలీజ్ చేయడం ద్వారా అదే ఒక చట్టంలో పనిచేస్తుంది. ఆ చట్టం ఎంతవరకు యాక్టివ్ గా ఉంటుంది? నెక్స్ట్ లైవ్ సెషన్స్, అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు అది అమలు చేస్తే, వాటిని ఓకే చేస్తే ఆ ఆర్డినెన్స్ అనేది చట్టం కింద మారుతుంది. లేదు ఆ సభలు కానీ క్యాన్సిల్ చేస్తే అది రద్దు అయిపోతాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డినెన్స్ సిస్టమ్. దీనికి గత చరిత్ర ఎలా ఉందంటే, సేమ్ ఇలానే వైస్రాయ్ అనే వాళ్ళు ఆర్డినెన్స్ అనేవి జారీ చేయొచ్చు అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు? 1861 కౌన్సిల్ యాక్ట్ లో. అండ్ అలానే ఇన్కమ్ ట్యాక్స్ ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనేది అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ కానీ, లేదంటే బడ్జెట్ ఎలా రూపొందిస్తున్నారని కానీ, ఇవన్నీ మనకి 1861 చట్టం ద్వారా భారతదేశంలో అమలు చేశారనమాట. అంటే ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ఏంటంటే బడ్జెట్, అండ్ అలానే ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అలానే ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, కేంద్ర స్థాయిలో లెజిస్లేటివ్ సిస్టమ్ అనేది ఏర్పాటైంది అని. ఎప్పుడు? 1853లో కేంద్ర స్థాయిలోని శాసనసభ అనేది ఏర్పాటు అయ్యింది. అయితే నెక్స్ట్ చట్టం అయినటువంటి 1861 కౌన్సిల్ యాక్ట్ లో రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయి. రాష్ట్రాలు ఇన్ ద సెన్స్ బాంబే మరియు మద్రాస్, వీటిలో ఆ శాసనసభలు అనేవి ఏర్పాటయ్యాయి. అండ్ అలానే శాసన మండలి కూడా ఏర్పాటయ్యాయి కొన్ని ప్రాంతాల్లో. ఓకే, అలానే 3 హైకోర్టులు ఏర్పాటయ్యాయి. ఎక్కడెక్కడ అంటే మనకి కలకత్తా, మద్రాస్, బాంబే, ఈ 3 కీ ప్రావిన్సెస్ అన్నాం కదా. ఈ 3 ప్రాంతాల్లోనే హైకోర్టులు కూడా ఏర్పాటయ్యాయి. అలానే 4th వన్ అనేది అలహాబాద్.
సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? 1773 యాక్ట్ ప్రకారంగా 1774 లో కలకత్తాలో సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ అయింది. హైకోర్టులు ఎప్పుడు ఏర్పాటయ్యాయి? 1861 చట్టం ఆధారంగా 1862లో కలకత్తా, మద్రాస్, బొంబాయి ఈ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. అండ్ అలానే శాసన వ్యవస్థ, మొట్టమొదటిసారిగా శాసన వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ నుంచి సెపరేట్ అయ్యి కేంద్ర స్థాయిలోని ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1853 చార్టర్ యాక్ట్ ద్వారా ఏర్పాటైంది. అదే రాష్ట్ర స్థాయిలో శాసనసభలు ఎప్పుడు ఏర్పాటయ్యాయి అంటే 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం 1862లో 1861 చట్టం ఆధారంగా శాసనసభలు అనేవి ఈ మద్రాసు, బాంబే ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఓకే, ఈ ఇంటర్లింకేజ్ అనేది మీరు మర్చిపోకండి. ఇదే డెవలప్మెంట్, ఫస్ట్ ఎక్కడ, తర్వాత ఏ విధంగా జరిగింది, ఇది మీరు నేర్చుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ చట్టంకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవి. అండ్ అలానే పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ మంత్రిమండలి ఏ శాఖకు సంబంధించి ఏ మంత్రికి కేటాయించాలి, ఇది పోర్ట్ఫోలియో అంటారు. అండ్ అలానే క్యాబినెట్ సిస్టమ్, ఇవి మనకి ఎప్పుడు ఏర్పాటయ్యాయి అంటే 1861 చట్టం ఆధారంగా రికగ్నైజ్డ్ అయ్యాయి. అంటే మనకి 1858 తర్వాత అవన్నీ పోర్ట్ఫోలియో సిస్టమ్ ఏర్పాటైంది ఈ బ్రిటిష్ క్రౌన్ రూల్ వచ్చిన తర్వాతే. కానీ అఫీషియల్ గా రికగ్నైజ్ చేసింది మాత్రం 1861 కౌన్సిల్ యాక్ట్. ఓకే, చూడండి ఇక్కడ క్యాబినెట్ సిస్టమ్ ఏర్పాటైంది, ఆర్డినెన్స్ సిస్టమ్ అనేది ఏర్పాటైంది. దేని ద్వారా? 1861 ద్వారా. అదే మనకి ఈ 1858లో ఏం ఏర్పాటైంది? 1853లో పార్లమెంటరీ లెజిస్లేటివ్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఈ చట్టం ద్వారా 1853. ఓకే, నెక్స్ట్ 1892లో ఈ మెంబర్స్ నామినేట్ చేసే నెంబర్స్ పెంచారు. అండ్ అలానే ఈ బడ్జెట్ ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు 1892కి సంబంధించి. ముందుగా ఆ ముగ్గురు నామినేట్ చేసాం అనుకున్నాం కదా, ఇక్కడ చూడండి నాన్ అఫీషియల్ మెంబర్స్ ని ముగ్గురు నామినేట్ చేశారు. బెనారస్, పటియాల అండ్ అలానే సిల్కర్రావు, ఇలా వీళ్ళు ముగ్గురు నామినేట్ చేశారు అన్నాం కదా. ఈ నెక్స్ట్ లెవెల్లోనే నెంబర్ కొంచెం పెరిగింది అంతే, అంతకు మించి ఈ చట్టంలో పెద్దగా ఇంపార్టెంట్ అయినవి ఏం లేవు. ఓకే, అండ్ అలానే నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ అనేది మింటో మార్లే రిఫార్మ్స్ 1909. ఇక్కడే మనకి కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే సెపరేట్ ఎలక్టరేట్స్ అనేవి ఏర్పాటు అయ్యాయి. ఇదే మెయిన్ గా మనకి ఇండియా మరియు పాకిస్తాన్ కి విడిపోవడానికి ప్రధాన కారణం ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్స్. దీని ద్వారానే భారతీయుల్లోనే మతాల మధ్య విభజన అనేది ప్రారంభమయ్యింది. అయితే ఈ విధంగా కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ అంటే ఏంటంటే ఒక సీట్ అనేది సపోజ్ ముస్లిమ్స్ కి రిజర్వ్ అయ్యి ఉందనుకోండి, ఆ సీట్ లో అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అంటే నామినేషన్ వేస్తారో వాళ్ళందరూ ముస్లిమ్స్ అయి ఉండాలి. అండ్ అలానే వాళ్ళని ఎన్నుకోవడానికి ఓటు వేసే అధికారం కూడా ఓన్లీ ముస్లిమ్స్ కే ఉంటది. అవి దట్ ఆర్ కాల్డ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్స్. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ ని అబాలిష్ చేశారు. భారతదేశంలో ఎక్కడా కూడా ప్రస్తుతం కమ్యూనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది లేదు. అండ్ అలానే ఫస్ట్ ఇండియన్ జాయింట్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, దట్ ఈస్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అంటే శాసనసభలో 1853లో శాసనసభలో భారతీయులకి కొంతవరకు ప్రాతినిధ్యం కల్పించారు. శాసనసభలో లోకల్ పీపుల్ కి రిప్రజెంటేషన్ 1853 యాక్ట్ లో జరిగింది. అయితే ఆ తర్వాత 1861 కౌన్సిల్ యాక్ట్ లో భారతీయులు ముగ్గురు నామినేట్ చేయడం జరిగింది. దేంట్లో? శాసనసభలో. అయితే ఈ 1909 ఈ మింటో మార్లే చట్టంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా భారతీయులకి ప్రాతినిధ్యం కల్పించారు. ఆ విధంగా ఎగ్జిక్యూటివ్ బాడీలో ప్రాతినిధ్యం ఎవరికి కల్పించబడింది అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఈ లార్డ్ మింటోనే ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్, మత ప్రాతిపదిక నియోజకవర్గ పితామహుడు అని ఎవరిని చెప్తారు అంటే లార్డ్ మింటో. ఓకే, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్. సో ఈ చట్టంలో ఇంకొన్ని కీ పాయింట్స్ ఏమున్నాయంటే అంతే, మోస్ట్లీ ఇవే ఉన్నాయి ఈ ఇష్యూస్. దీంట్లో ఇవే ఉన్నాయి. మనకి నెక్స్ట్ చదువుకోబోయే చట్టం ఏంటంటే మాంటంగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919. అయితే ఈ 1909కి మరియు 1919కి ఈ రెండింటి మధ్య చాలా క్లాషెస్ అనేవి జరిగాయి. లైక్ హోమ్ రూల్ మూవ్మెంట్ 1916లో జరిగింది. హోమ్ రూల్ మూవ్మెంట్ దాని ఇంపాక్ట్, అలానే అతివాదులు మరియు మితవాదులు కలిసిపోయారు, దీని ఇంపాక్ట్. అండ్ అలానే మన సత్యాగ్రహాలు, గాంధీ తాత గారు అనేక సత్యాగ్రహాలు చేశారు. ఈ ఒక పక్క నేషనల్ మూవ్మెంట్ కూడా పీక్ లెవెల్లో జరుగుతున్నప్పుడు వాటి సంఘటనలు ఇంపాక్ట్ అంతా ఈ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ లో ఏ విధంగా పడింది అంటే
ఇండియన్స్ కి ఎక్కువ రిప్రజెంటేషన్ కల్పించడం, ఇండియన్స్ కి అనుకూలంగా ఏవైనా కొన్ని విధానాలు, పాలసీలు, చట్టాలు రూపొందించడం ఈ విధంగా జరిగింది అనమాట. అయితే ఇంకా అది ఆ తిరుగుబాట్లు కానీ ఇవన్నీ చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నప్పుడే మనకి ఈ 1919లోనే ఇంకొక చట్టాలు చేశారు, రౌలత్ యాక్ట్స్ అంటారు. రౌలత్ యాక్ట్ అంటే ఏంటంటే ఎటువంటి నిరసనలు, ఎలాంటి ఈ మన స్వాతంత్రోద్యమంలో చాలా పోరాటాలు జరిగాయి కదా, వాటన్నిటిని బ్యాన్ చేయడం కోసం ఆ రౌలత్ యాక్ట్ అనేది చేశారు అన్నమాట. వాటిని బ్లాక్ యాక్ట్స్ అంటారు. అండ్ అలానే హెబియస్ కార్పస్ ని రద్దు చేశారు. ఈ హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే మనం ప్రాథమిక హక్కుల్లో నేర్చుకుంటాం, రిట్ పిటిషన్స్ అంటారు. హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పోలీస్ గానీ లేదంటే ఎవరైనా మనల్ని అరెస్ట్ చేస్తే 24 hours లోపు ఆ బాడీని మనకు చూపించండి అని చెప్పి మనం పిటిషన్ వేయచ్చు అనమాట. మనం ఏదైనా కోర్టుకి కానీ ఏదైనా వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటే, ఓకే మీరు ఎవరినైతే అరెస్ట్ చేస్తారో లేదంటే ఏం చేస్తారో వాళ్ళని 24 hours లోపు మాకు చూపించండి, అది హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ అనమాట. ఓకే, సో ఆ హెబియస్ కార్పస్ అనేది ఈ రౌలత్ యాక్ట్ లో క్యాన్సిల్ చేశారు, రద్దు చేశారు. కాబట్టి ఎవరైనా ఏమైనా కంప్లైంట్ చేసినా సరే ఆ పర్సన్ ఏడి మమ్మల్ని మాకు అతను చూపించండి అని చెప్పి క్వశ్చన్ చేయడానికి అధికారం ఎవరికి లేదు. ఓకే, ఇవన్నీ జరిగాయి. అండ్ అలానే మింటో మార్లే రిఫార్మ్స్ కూడా అప్పుడే వచ్చాయి. అవి ఏంటంటే డయార్కీ ప్రావిన్సెస్, ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ అనే 2 కేటగిరీస్ వచ్చాయి అనమాట. అంటే సింపుల్ అంటే ఏం లేదండి, రాష్ట్ర స్థాయిలోని ద్వంద్వ వ్యవస్థ అనేది ఏర్పాటు అయింది. అంటే రెవెన్యూ, ల్యాండ్ వీటన్నిటికి సంబంధించి ఎక్కడైతే డబ్బులు బాగా వస్తాయో అవన్నీ బ్రిటిష్ మినిస్టర్స్ తీసుకునే వాళ్ళు. అధికారం అంతగా లేకుండా ఏదో జస్ట్ అడ్మినిస్ట్రేషన్ కోసం మాత్రమే యూజ్ అయ్యే కొన్ని శాఖల్ని భారతీయులకి ఇచ్చేసారనమాట. డబ్బులు వచ్చేవన్నీ వాళ్ళు తీసుకొని, డబ్బులు లేనివి అంటే రిజర్వ్డ్, ఈ రిజర్వ్డ్ అనే అంశాలు ఉన్నాయి కదా, ఈ రిజర్వ్లోని ఈ లా అండ్ ఆర్డర్, ల్యాండ్ రెవెన్యూ, పోలీస్ సిస్టమ్ ఇవన్నీ రిజర్వ్, ఎవరికి రిజర్వ్ అయి ఉన్నాయి, బ్రిటిష్ వారికి. అండ్ అలానే ట్రాన్స్ఫర్డ్ మన లోకల్ వాళ్ళకి ఇచ్చారనమాట అవన్నీ. ఈ సిస్టమ్ ఉంది. అండ్ బైకామరలిజం, అప్పర్ హౌస్, లోవర్ హౌస్, కేంద్రంలో అంటే ఎగువ సభ, దిగువ సభ, లోక్సభ మరియు రాజ్యసభ ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే సిస్టమ్. అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అనేది బైకామరలిజం సిస్టమ్ అంటారు. ఇది సెంట్రల్ లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు 1990 చట్టం ద్వారా కేంద్ర స్థాయిలో ఏర్పాటు అయ్యింది. అండ్ అలానే సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ లాంటిది మనకి 1926 లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ చట్టంలో ఉన్నటువంటి కీ అంశాలు అనేవి ఇవన్నమాట. అండ్ అలానే ఉమెన్ కి ఓటు హక్కు కల్పించడం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటు చేయడం, ఇలాంటివి కూడా ఈ చట్టంలో కొన్ని కీ ఇష్యూస్ జరిగాయి. సో అవి కూడా మనం నేర్చుకుంటాం. అయితే ఈ 1919లో జరిగినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో దీన్ని రివ్యూ చేయడానికి ఇంకొక 10 ఏళ్లలో ఇంకొక కమిటీ వేస్తాం. ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఏమైనా మళ్ళీ చేంజ్ చేయాలా లేదంటే ఏమైనా మోడిఫై చేయాలా అని చెప్పి నెక్స్ట్ 10 years లో ఇంకొక కమిటీ వేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ మన ఇండియాలో జరుగుతున్నటువంటి రివోల్ట్స్, ఈ తిరుగుబాట్లకి సంబంధించి 10 years లోపు కాకుండా వితిన్ 8 years లోనే ఒక కమిషన్ అనేది వేశారు. అదే దట్ ఈస్ సైమన్ కమిషన్. ఓకే, అర్థమవుతుందా అండి? సో మనకి ఈ సైమన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ 1919లో జరిగినటువంటి ఆ చట్టానికి సంబంధించి రివ్యూ చేయడానికి మనకి ఒక 10 years లో ఒక కమిషన్ వేస్తామని చెప్పారు. కానీ మన భారతదేశంలో ఈ నిరసనలు బాగా ఎక్కువగా అయిపోవడం వల్ల కొంచెం ఇంకా ముందుగానే తీసుకొచ్చి ఒక కమిషన్ వేశారు, అదే సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ ఏంటంటే 1927లో ఏర్పాటు చేశారనమాట. 7 members ఉంటారు. 7 members స్టాట్యూటరీ కమిషన్ అపాయింటెడ్ ఆన్ ద జాన్ సైమన్ టు రివ్యూ 1919 యాక్ట్. ఓకే, మన అయితే ఈ 7 members ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళే ఉండడం వల్ల దీన్ని వైట్ కమిషన్ అని అంటారనమాట. సో మన భారతీయులందరూ దీన్ని తిరస్కరించారనమాట. మనకి సైమన్ కమిషన్ అనేది కొన్ని రిపోర్ట్స్ ఇచ్చింది. అవి ఏంటంటే ఈ డయార్కీ సిస్టమ్ అన్నాం కదా, రిజర్వ్డ్ మరియు చూడండి ఇక్కడ రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్ అనే 2 systems మన స్టేట్ లెవెల్లో ఉంటాయి అనమాట. రాష్ట్ర స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసాం కదా, వాటిని క్యాన్సిల్ చేయండి అని చెప్పింది. ఈ డయార్కీని క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి. ఓకే, అండ్ అలానే ప్రొవిన్షియల్ అటానమీ, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఏవైతే ఉంటే వాటికి అటానమీ, స్వతంత్ర ప్రతిపత్తి కల్పించండి అని చెప్పి రికమెండ్ చేసింది. అండ్ అలానే ఇంకా మనకి
ఈ హైకోర్టుల మీద నియంత్రణ మన ప్రభుత్వం, ఐ మీన్ హైకోర్టులనే ఉన్నాయి కదా, రాష్ట్ర స్థాయిలో 3 ఏర్పాటు అయ్యాయని చెప్పాం కదా పైన చెప్పినటువంటి 1861 చట్టం ప్రకారంగా 1862లో. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు కూడా ఏర్పాటైంది 1864లో. వీటన్నిటిపైన కేంద్రంకి అధిక నియంత్రణ ఉండాలి అని చెప్పి ఈ సైమన్ కమిషన్ అని కూడా రికమెండ్ చేశాడు. అండ్ అలానే ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఈ 1909లో మనకి ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇది ఇంకా కంటిన్యూ చేయండి అని చెప్పి రికమెండ్ చేశారు. అండ్ అలానే ఇంకా కొన్ని పాయింట్స్ అనేవి చెప్పారు, బట్ అది మన ప్రిపరేషన్ కి అంతగా అవసరం లేదు. ఈ పాయింట్స్ అనేవి మనకు సరిపోతుంది. అయితే దీనికి సంబంధించి ఈ సైమన్ కమిషన్ లోనే 7 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళే అవ్వడం. అండ్ అలానే మనకి ఈ 1927లోని ఈ సైమన్ కమిషన్ కి మన వాళ్ళందరూ వ్యతిరేకంగా తిరుగుబాట్లు ఇవన్నీ చేస్తుంటే బ్రిటన్ పార్లమెంట్ లో బెర్కన్ హెడ్ అని ఒక పర్సన్ ఉన్నారు. అతను ఎవరంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, బ్రిటిష్ రాణి అండర్ లో స్టేట్ సెక్రటరీ ఒకరు ఉంటారు, అతను కూడా బ్రిటిష్ పార్లమెంట్ లోనే ఉంటారు. అతని అండర్ లో మనకి భారతదేశంలో వైస్ రాయ్ ఉంటారని చెప్పాం కదా. ఆ బెర్కన్ హెడ్ అనే పర్సన్ ఏం చెప్పాడంటే, ఈ ఇండియన్స్ కి మీకు అసలు స్వాతంత్రం రూపొందించుకునే అంత సీన్ ఉందా, మీకు అంత పవర్ ఉందా, మీకు అంత టాలెంట్ లేదు, అందుకే మేమే చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నామని చెప్పగానే నెహ్రూ అనే మోతీలాల్ నెహ్రూ, ఈ నెహ్రూ అనే అతను ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారనమాట. ఓకే, అదే మోతీలాల్ నెహ్రూ, ఐ మీన్ నెహ్రూ రిపోర్ట్ అంటారు. మోతీలాల్ నెహ్రూ ఈ లార్డ్ బెర్కన్ హెడ్ ఏదైతే ఛాలెంజ్ చేశారో అతనికి ప్రతిగా మన నెహ్రూ గారు ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేశారు. అందులో భాగంగా ఏంటంటే అందులో ఫండమెంటల్ రైట్స్ అనేవి మెన్షన్ చేశారు, డొమినియన్ స్టేటస్ అనేది మెన్షన్ చేశారు. వీటన్నిటికి సంబంధించి ఐ మీన్ అంటే మన భారతదేశానికి ఏమేమి కావాలి, ఏమేమి అంశాలు ఉండాలి అని చెప్పి వీటన్నిటికీ అనుకూలంగా ఐ మీన్ మనకి ఏమేమి కావాలో వాటన్నిటిని ఒక కంక్లూడ్ రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయడం జరిగింది. దాన్నే ఏమంటారంటే 1928 నెహ్రూ రిపోర్ట్ అని అంటారు. ఓకే, అండ్ అలానే ఫస్ట్ టైం ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి మొట్టమొదటిసారి ప్రస్తావన ఎక్కడ వచ్చింది అంటే నెహ్రూ రిపోర్ట్. దీని మీద గతంలో ఏపీపీఎస్సీలో ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ అనేది మొట్టమొదటిసారిగా ప్రస్తావన ఎక్కడ జరిగింది అంటే నెహ్రూ రిపోర్ట్ 1928. ఓకే, ఇది నెహ్రూ రిపోర్ట్. దీని తర్వాత అయినా సరే మన నెహ్రూ రిపోర్ట్ ను కూడా తిరస్కరించారు, అయినా ఏం చేయట్లేదు అని చెప్పి నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహం జరిగింది. ఎవరు చేశారు ఉప్పు సత్యాగ్రహం? తెలిసిందే కదా, దండి మార్చ్. ఉప్పు సత్యాగ్రహం అనేది ఒకటి జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 1930లో మనకి ఈ దండి మార్చ్ అని అంటారు, ఉప్పు సత్యాగ్రహం అంటే ఇది హిస్టరీలో మనం ఎక్కువగా చదువుకుంటాం. దాని ఇంపాక్ట్ అనేది పడి మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి జరిగాయి. అంటే ఇదన్నీ చూడండి, మనకి హిస్టరీలో ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి, ఆ హిస్టరీని అండ్ అలానే ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కి ఇలా మన సబ్జెక్ట్ చదివేటప్పుడు మనకి హిస్టరీలో జరిగినటువంటి ఒక తిరుగుబాటు అనేది పరిపాలన పరంగా ఏ విధమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చింది, ఈ పాలిటీని ఇక్కడ అండ్ అలానే అక్కడ హిస్టరీలో ఆ టాపిక్స్ ఆ రెండింటిని కలిసి మనం ప్రిపేర్ అవడం ద్వారా ఒక కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఎందుకు మనకి నెహ్రూ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అయిన తర్వాత మనకు గాంధీ తాత గారు ఉప్పు సత్యాగ్రహం చేశారు అండ్ అలానే ఇది వరకు హోమ్ రూల్ మూవ్మెంట్లు ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ మన హిస్టరీలో పార్ట్. కానీ అక్కడ జరిగినటువంటి అహింసాత్మక ధోరణులు వీటన్నిటి వల్ల ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ డిసిషన్ మేకింగ్ లో కొన్ని చేంజెస్ చేశారనమాట. అంటే వాటి ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద పడి భారతీయులకు ఏదో ఒక విధంగా బెనిఫిట్ చేద్దాం, లేదంటే వాళ్ళని కామ్ డౌన్ చేద్దాం అన్నట్టు ఏవో చేయడానికి ప్రయత్నించారు కానీ బట్ అల్టిమేట్ గా అవన్నీ ఫెయిల్ అయిపోయాయి. దీంట్లో భాగంగానే ఈ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించినప్పుడే మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఒక 3 జరిగాయి అనమాట. ఎక్కడ? లండన్ లో జరిగాయి. ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ చేసిందో అసలు మనం మాట్లాడుకుందాము, అసలు మీకు ఏం కావాలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చెప్పండి అని చెప్పి మాట్లాడడానికి పిలిచారనమాట. అయితే ఇక్కడ మనం ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వడం ఛాన్స్ ఉందంటే మొత్తం రౌండ్ టేబుల్ సమావేశాలు 3 జరిగాయి కదా, ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి అటెండ్ అయినటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కర్. ఓకే, అండ్ అలానే మహాత్మా గాంధీ కేవలం 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే అటెండ్ అయ్యారు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైనటువంటి వ్యక్తి అంబేద్కర్. కేవలం ఒకే ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తి గాంధీజీ. అది కూడా ఏ సమావేశం అంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి జరిగింది అనమాట. ఓకే,
అండ్ నెక్స్ట్ ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఏమేమి జరిగాయి, ఏం థింగ్స్ జరిగాయి అని చెప్పి మనం ఇన్ డీటెయిల్డ్ గా మీరు నోట్స్ లో ఒకసారి చూడండి, వాళ్ళు ఏం ప్రతిపాదించారు ఏంటి అని చెప్పి. అండ్ అలానే కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి అనేది మీరు ఇన్ డీటెయిల్ నోట్స్ లో ఒకసారి రిఫర్ చేసుకోండి మీ బుక్ లో. ఈ పూణే ఒప్పందం అంటే ఏంటి, ఈ కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి, అది ఒకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. దీన్ని మనం ఏమంటారంటే ఈ సైమన్ కమిషన్ రిపోర్టు, ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు, వీటన్నిటి ఆధారంగా మనకు ఒక చట్టాన్ని రూపొందించారు. బేస్డ్ ఆన్ దట్ రికమెండేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, లెంతియెస్ట్ యాక్ట్. భారత ప్రభుత్వం స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి అతిపెద్ద చట్టం అన్నమాట ఇది. లెంతియెస్ట్ యాక్ట్ పాస్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్. 321 సెక్షన్ లోనే 10 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఈ నెంబర్ అనేది అనవసరం మనకి. ఇక్కడ డయార్కీ, రాష్ట్ర స్థాయిలో డయార్కీ అనేది అంటే ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ అనే అన్నాం కదా, అది అబాలిష్ చేశారు. ప్రావిన్షియల్ అటానమీ, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది. అండ్ అలానే రాష్ట్ర స్థాయిలో ఏదైతే ఈ డయార్కీని క్యాన్సిల్ చేశారో ఇది తీసుకువెళ్లి సెంట్రల్ లో అమలు చేశారు. ఓకే, అండ్ అలానే డివైడెడ్ పవర్స్ ఇంటూ ఫెడరల్, ప్రొవిన్షియల్, కాంకరెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా తదుపరి లెసన్స్ లో, కేంద్ర జాబితా అంటే ఏంటి, ఉమ్మడి జాబితా అంటే ఏంటి, రాష్ట్ర జాబితా అంటే ఏంటి, ఆ జాబితాల పైన ఎవరెవరికి చట్టాలు చేసే అధికారం ఉంది అని చెప్పి ఇది మొదటగా ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో ఇక్కడ ఆ విధంగా విభజించారనమాట. అండ్ అలానే ఫెడరల్ కోర్టు మనం 74 లో ఎస్టాబ్లిష్ అయింది అనుకున్నాం కదా సుప్రీం కోర్టు, అది నేమ్ చేంజ్ చేశారు. ఏమని, ఫెడరల్ కోర్ట్ అని చెప్పి నేమ్ చేంజ్ చేశారు ఇన్ 1937. ఓకే, సో ఇదనమాట 1935 లో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు. ఓకే, సో అయితే నెక్స్ట్ ఇంత జరిగినా సరే మనకి బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు మనకి ఈ ఇంత పెద్ద రాజ్యాంగం ఇంత పెద్ద చట్టాన్ని వాళ్ళు ఆమోదించి మన భారతదేశంలోని ఇన్ని యాక్టివిటీస్ చేసినా సరే మన భారతీయుల్లోని సంతృప్తి అనేది లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది స్వతంత్రం కావాలి, అప్పటికే స్వతంత్ర ఉద్యమం ప్రారంభం అయిపోయింది కాబట్టి. అయినా సరే మళ్ళీ వీళ్ళు ఏవేవో కమిటీలు వేయడం, ఏమేవో రికమెండేషన్స్, మీకు ఇది ఆఫర్ చేస్తాము అది ఇది అని చెప్పడం. అందులో భాగంగా వచ్చింది ఆగస్ట్ ఆఫర్. వైస్రాయ్ లిన్లిత్గో మన అప్పుడు వరల్డ్ వార్ 2 అనేది జరుగుతుంది, అందులో భాగంగా మన ఇండియా సపోర్ట్ కోసం కావాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. మీరు నాకు సపోర్ట్ చేస్తే మేము ఇది చేస్తామని చెప్పడం, ఇలాంటి ఒక ఆఫర్ అనేది ప్రతిపాదించారు అనమాట. ఎవరు అంటే లార్డ్ లిన్లిత్గో. ఓకే, అయినా సరే వాళ్ళు ఎంత ఆఫర్ చేసినా సరే మన వాళ్ళు తిరస్కరించే మొత్తం అన్ని పార్టీలు, అప్పటికి ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ మన వాళ్ళు ఈ ఆగస్ట్ ఆఫర్ ని ప్రతిపాదించారు. బట్ ఎంసీక్యూ ఆప్షన్ లో భాగంగా ఆగస్ట్ ఆఫర్ అనేది దేనికి సంబంధించింది అంటే 2వ ప్రపంచ యుద్ధంలో భారతీయుల్ని పాల్గొనడం కోసం లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు. ఓకే, ఇది ఎంసీక్యూ ఈ విధంగా మనకు రావచ్చు. అండ్ నెక్స్ట్ మనకి క్రిప్స్ మిషన్, సార్ స్టాఫర్డ్ క్రిప్స్ మిషన్ అనే వాటిని కూడా మళ్ళీ ఇంకో కమిటీ వేసి వరల్డ్ వార్ 2 తర్వాత ఎస్టాబ్లిష్ అయిందనమాట ఈ కమిటీ అనేది. ఓకే, అయితే దీంట్లో కూడా వాళ్ళు ఏంటంటే మనకి ఆఫర్స్ అనమాట, మీకు అది చేస్తాం మీకు ఇది చేస్తాం అంటే మనల్ని కూల్ చేయడానికి, స్వతంత్ర ఉద్యమం ఏదైతే పీక్ లో జరుగుతుందో దాన్ని కామ్ డౌన్ చేయడం కోసం వీళ్ళు ఇటువంటి ఆఫర్స్, రిప్రజెంటేషన్స్ ఇవన్నీ ఇస్తున్నారు అనమాట వాళ్ళు. బట్ అవేది మన నేషనల్ మూవ్మెంట్ ని ఎక్కడ స్టాప్ చేయలేకపోయాయి. అండ్ నెక్స్ట్ ఈ తర్వాత జరిగిందే క్విట్ ఇండియా మూవ్మెంట్. ఎప్పుడు జరిగిందంటే 1942. ఓకే, తర్వాత సిఆర్ ఫార్ములా, చక్రవర్తి రాజగోపాలి ఫార్ములా. ఇదేంటంటే ఐఎన్సి మరియు ముస్లిం లీగ్ కోఆపరేషన్ అనమాట. అంటే మనకి ముందు మనం కలిసి మన దేశ స్వాతంత్రం కోసం పోరాడదాం, మన దేశం స్వాతంత్రం సాధించిన తర్వాత అప్పుడు మన ఇద్దరం విడిపోవడం గురించి అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి ఈ చక్రవర్తి రాజగోపాలి ఫార్ములా అనేది ఒకటి చేశారనమాట. అండ్ అలానే మేరీ వేవెల్ ప్లాన్ అంటారు, ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు రూపొందించిందే. 1945 లో రూపొందించిన అనమాట, రీకన్స్ట్రక్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే, అప్పుడు ఉన్నటువంటి
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేవి ఉండేవి కదా, వీటిలో కూడా మీకు భారతీయులకి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తాం, ముస్లింలకి ఎంత ప్రాతినిధ్యం కల్పిస్తాం, అది ఇదని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనల్ని కామ్ డౌన్ చేయడానికి వాళ్ళు ఏదేవో ప్రతిపాదనలు పథకాలు పన్నారు, కానీ మన వాళ్ళు ఎవరు కలపలేదు. దాన్ని వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని రిజెక్ట్ చేశారు, ఎందుకంటే అప్పటికే మనకి నేషనల్ మూవ్మెంట్ పీక్ లోకి వెళ్ళిపోయింది. అండ్ అలానే నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్, దీంట్లో ఏమేమి జరిగాయి. ఓకే, ఈ క్యాబినెట్ మిషన్ లో భాగంగా మీకు ఐ మీన్ ఏంటి, మీకు ఒక కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవడానికి మీకు ఆ ఛాన్స్ ఇస్తాం. ఈ విధంగా ఇంకా అర్థమైపోయింది వాళ్ళకు కూడా. సో ఇంకా బ్రిటిష్ భారతీయులు మనం కంట్రోల్ చేయలేము అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు కూడా ఇంకా మనకు స్వాతంత్రం ఇవ్వడం కోసం కొన్ని యాక్టివిటీస్ అనేవి అలా జరిగాయి. వాటిలో భాగంగానే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని, ఈ మౌంట్ బాటన్ ప్లాన్ అని ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి భారత రాజ్యాంగం అనేది ఎవాల్వ్ అవ్వడానికి ఈ కీ స్టేజెస్ అనేవి ఇది వరకు మనం చూసాం. ఓకే, సో ఇదండి మనకి ఏదైతే జరిగిందో ఇప్పటి వరకు మనం 70-73 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ లో భాగంగా ఎలాంటి కీ యాక్టివిటీస్ అనేవి జరిగాయి మనం నేర్చుకున్నాం. డయార్కీ సిస్టమ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, సెంట్రల్ లో ఎప్పుడు స్టార్ట్ అయింది, స్టేట్ లో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూటివ్ విభాగం ఎప్పుడు మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది, లెజిస్లేటివ్ సిస్టమ్ ఎప్పుడు ప్రారంభమైంది, అంతకు ముందు 70-73 నుంచి లెజిస్లేటివ్ సిస్టమ్ సెపరేట్ గా ఉందా లేదంటే ఎగ్జిక్యూటివ్ బాడీలో ఇన్బిల్ట్ అయ్యి ఉందా, ఆ తర్వాత ఏ సంవత్సరంలో మనకి సెపరేట్ గా లెజిస్లేటివ్ కి ఒక సెపరేట్ ఎంటిటీని ప్రొవైడ్ చేశారు, ఇవి మనం ఇప్పటి వరకు చూసాం. అండ్ అలానే ఇండియన్ రిప్రజెంటేషన్ ఎక్కడుంది, లోకల్ రిప్రజెంటేషన్ కి ఇండియన్ రిప్రజెంటేషన్ కి తేడా ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఇది వరకు. భారత రాజ్యాంగం మొదటి నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు ఏ విధంగా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ లో కీ నోట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇప్పటి వరకు నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ మనం కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అక్కడికి వెళ్తాం. అందులో సింపుల్ గా జస్ట్ ఒక 1 పేజ్ అలా ఉంటుంది, అది కీగా మీకు చెప్పేస్తే అది మీరు సెల్ఫ్ ఓరియంటెడ్ గా మీరు అది ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఏంటనేది. ఓకే, సో చెప్పండి, ఇది కాన్సెప్ట్ ఈ ఫస్ట్ వీక్ సంబంధించింది. ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ పార్ట్స్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అది జస్ట్ ఒక 5-10 మినిట్స్ చెప్పుకుంటే అది మీరు సెల్ఫ్ గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పటి వరకు చెప్పిన దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదండి అనుష గారు మీరు ఈ యాక్ట్ కి సంబంధించి మీరు ఒక బుక్ ను ఫాలో అవ్వండి. మీరు మీకు పదే సార్లు చెప్తున్నా, నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాను అది మీకు జస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వడం కోసం అండ్ మీకు సింపుల్ గా ఆ సబ్జెక్ట్ ని మీరు అర్థం చేసుకుంటారని అంతే తప్ప అది ఎప్పుడూ కూడా ఆల్టర్నేటివ్ కాదు. నేను ప్రొవైడ్ చేసేవి కూడా ఖచ్చితంగా మీరు చదవాలనేదే ఉద్దేశం తప్ప ఇది మాత్రమే చాలు అని కాదు. ఓకే, యాడ్ ఆన్ ఎడిషనల్ నోట్స్ గా మీరు రాసుకోవాలంటే ఇవన్నీ నేను ప్రొవైడ్ చేసే మీకు స్టాండర్డ్ బుక్స్ మీరు ఫాలో అవ్వండి, లేదంటే మీరు ఇంకేమైనా నోట్స్ ఏమైనా ఉంటే అవి ఫాలో అవ్వండి. బట్ నేను ప్రొవైడ్ చేసే క్లాస్ అంతా ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా క్లాస్ కాదు, జస్ట్ మెంటర్షిప్. ఇది ఇలా జరిగింది, మీరు ఇలా చదవాలి అంతే, అంతకు మించి అదే తప్ప ఇదే నేను ఇచ్చేది ఫైనల్ కాదు. ఓకే, ఇది మీకు ఎడిషనల్ సోర్స్ అంతే. ప్రొవిన్షియల్ అటానమీ అంటే స్థానిక రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి, అంటే మీ పాలన మీరే చేసుకోండి. అంటే సపోజ్ ఇప్పుడు కేంద్రం ఉంది, కేంద్రం మన రాష్ట్ర అసెంబ్లీని కంట్రోల్ చేయడం ఇలాంటివి చేసి, అంటే మీరు ఏం చట్టాలు చేసినా సరే నేనే కంట్రోల్ చేస్తాను, మీరు చట్టాలు చేయక్కర్లేదు, మీకు కూడా కావాల్సింది నేనే చేస్తాను అని చెప్పకుండా మీకు సంబంధించి మీ పరిస్థితికి సంబంధించి మీరే చేసుకోండి, మీ చట్టాలు మీరే చూసుకోండి, మీ విధానాలు మీరే రూపొందించుకోండి, మేము ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పడం అంతే. అదే ప్రొవిన్షియల్ అటానమీ. ఓకే, మోస్ట్లీ ఇంకెవరికి డౌట్స్ ఏమి లేనట్టు ఉన్నాయి, అంతా ఓకే కదా. ఓకే చూడండి, సో అయితే ఇప్పుడు మనం ఒక నెక్స్ట్ ఒక 5-10 మినిట్స్ ఉంటుంది, తర్వాత నార్మల్ డిస్కషన్ పెట్టి మనం లైవ్ క్లోజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. ఈ రాజ్యాంగ పరిషత్ అంటే ఏంటంటే దీనికి సింపుల్ గా మీకు ఈ రాజ్యాంగ పరిషత్కి సంబంధించి పీడిఎఫ్ ఇవన్నీ చూపించడం కాదు, కానీ మీకు దీన్ని బ్రీఫ్ గా చెప్పిస్తే ఫస్ట్ రాజ్యాంగ పరిషత్. ఈ రాజ్యాంగ పరిషత్ అంటే స్వాతంత్రం వచ్చేసింది లేదా స్వాతంత్రం వచ్చేయబోతుంది అనుకునేటప్పుడు ఓకే మనం ఎలా రూల్ చేసుకుంటాం, మన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి,
మనకు రాజ్యాంగం అనేది ఒకటి ఉండాలి, దాని ఆధారంగా మనం చట్టాలు చేసుకోవాలి, విధానాలు రూపొందించుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు, మన భారతీయులందరూ అప్పుడు ఉన్నటువంటి లీడర్స్ మనం రాజ్యాంగం ఎలా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి ఒక అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నారు. అంటే మొత్తం అందరూ ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రజల ద్వారా ఇండైరెక్ట్ గా ఎన్నికయ్యారా, డైరెక్ట్ గా ఎన్నికయ్యారని చెప్పి అక్కడ మీకు ఆ క్లాస్ లో క్లియర్ గా ఉంటుంది. అయితే వాళ్ళు కొంతమంది వ్యక్తులు అనే వాళ్ళు ఎన్నిక జరిగి వాళ్ళు రాజ్యాంగాన్ని రచించడం కోసం వాళ్ళు మళ్ళీ ఇంకొక కమిటీని వేశారు. అదే మన అంబేద్కర్ అధ్యక్షతన కొన్ని కమిటీ వేసి రాజ్యాంగం రాయడం కోసం ఆ కమిటీలో ఎవరెవరు సభ్యులు ఉన్నారు, ఆ సమావేశాలు ఎప్పుడప్పుడు జరిగాయి, ఫస్ట్ సమావేశం ఎప్పుడు జరిగింది, ఎన్ని సమావేశాలు జరిగాయి, చివరి సమావేశం ఎప్పుడు జరిగింది, రాజ్యాంగాన్ని ఏ రోజు ఆమోదించారు, ఎప్పటి నుంచి అది అమల్లోకి వచ్చింది, 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అలానే అవి ఎప్పుడు సైన్ చేసావు, దానికి ఉన్నటువంటి కమిటీలు ఏంటి, ఆ కమిటీలో మెంబర్స్ ఎవరు, ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎన్నికయ్యారు, అండ్ అలానే ఎవరెవరు కీ పర్సన్స్, కీ రోల్ ఎవరెవరు పోషించారు అనేది ఇవన్నీ మనం ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో మీరు సెల్ఫ్ ప్రిపరేటరీ గా మీరు చదువుకుంటారు. ఇక్కడ మీకు కాన్సెప్చువల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంతగా అవసరం అయితే ఏమీ ఉండదు. ఓకే, సో అండ్ అలానే ఇంకా చూడండి టోటల్ స్ట్రెంత్ ఇవన్నీ మీరు చదువుతారు. అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ అంబేద్కర్ అధ్యక్షతన ఇతను చైర్మన్ అండ్ మిగిలిన 7 ఎవరు అనేది మొత్తం 2 years 11 months పట్టింది మన రాజ్యాంగం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అది రాయడం కోసం. దానికి టోటల్ ఖర్చు 64 lakhs అలా అయ్యిందంట. ఓకే, అండ్ అలానే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎప్పుడు 1950లో ఏదైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో అప్పుడు 22 భాగాలు ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, కరెంట్ పొజిషన్ ఇది 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటి, ఆ భాగాలు ఏంటి, అవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకి ఇవి నెక్స్ట్ ఏదైతే ఇన్ డీటెయిల్డ్ గా పార్టీలోకి వెళ్తామో అక్కడ మనం టాపిక్ వైజ్ గా వీటికి లింక్ చేసుకుంటూ చదువుకుంటాం. కాబట్టి ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీరు ఒక మెటీరియల్ ను కానీ లేదా ఏదైనా నోట్స్ ని కానీ ఫాలో అయ్యి ఇది మీరు నేర్చుకోండి. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటూ ఏముండదు. ఏ షెడ్యూల్లో ఏమేమి ఉంటాయి, ఏ భాగంలో ఏమేమి ఉంటాయి అవి మీరు నేర్చుకుంటారు. అండ్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మనం చూసుకున్నట్టయితే చూడండి, Group 2లో మనకు క్వశ్చన్ అడిగారు 2017లో. విచ్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిమ్స్? విచ్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్? కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ ని మొట్టమొదటిసారిగా ఏ చట్టంలో మనం విన్నాం? 1909. ఓకే, ముస్లిమ్స్ కి ప్రత్యేక నియోజకవర్గాలు. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని ఎవరిని పిలుస్తాం? లార్డ్ మింటో. ఓకే, డయార్కీ సిస్టమ్ వాజ్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియన్ ప్రావిన్సెస్ బై విచ్ యాక్ట్? మనకి డయార్కీ అనేది మొదటిసారిగా మనకి ప్రావిన్స్ లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1935లో ప్రావిన్స్ లో రద్దు చేసేసి సెంట్రల్ లెవెల్లోకి తీసుకెళ్లారు. అప్పుడు డయార్కీ అంటే ఇన్ ద సెన్స్ రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ల్యాండ్, రెవెన్యూ, ఈ పోలీస్ ఇలా డబ్బులు వచ్చేవి, కీ మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ బ్రిటిష్ వాళ్ళకి రిజర్వ్ చేసి రిమైనంగా అంతగా ప్రాధాన్యత లేనివి భారతీయులకు ఇచ్చారనమాట. అదే డయార్కీ అంటారు. అది ఏ చట్టంలో అంటే 1919. ఓకే, అండ్ అలానే హూ యాక్టెడ్ యాజ్ ద చీఫ్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ? బెనగల్ నరసింహరావు అని అంటారు. ఇవన్నీ మీరు ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ లో మన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో భాగంగా మీరు ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. ఓకే, సర్ బిఎన్ రావ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ అండ్ ప్రిపేర్డ్ ది ఇనిషియల్ డ్రాఫ్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీన్ని ఎవరు రూపొందించారు? డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ని బిఎన్ రావ్. దీన్ని ఒక రివ్యూ చేసి దాన్ని మళ్ళీ ఇంకా ఏ విధంగా డెవలప్ చేయడం కోసం మన అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది కదా 7 సభ్యులతోని, అది కూడా మనం చదువుకుంటాం తర్వాత. సో నెక్స్ట్ ఇది షెడ్యూల్లో ఏమేమి అంశాలు ఉంటాయో దానికి సంబంధించి అంశాలు అనమాట ఇవన్నీ. సో అండ్ అలానే చూడండి, విచ్ బ్రిటిష్ యాక్ట్ ఫార్మ్డ్ ద ప్రైమరీ బ్లూ ప్రింట్ అండ్ స్ట్రక్చరల్ బేసిస్
ఫర్ ది ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి ఒక బ్లూ ప్రింట్ లాగా దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే చేస్తున్నామో అది బ్రిటిష్ వారు చేసిన చట్టం ఏంటి అని అడిగారు. అదే మనకి 1935 ఇక్కడ చూడండి, మనకి పైన ఉంటుంది, చూపిస్తాను. చూడండి, లెంతియెస్ట్ యాక్ట్ పాస్డ్ బై బ్రిటిష్ ఇండియన్ పార్లమెంట్, 321 సెక్షన్స్, 10 షెడ్యూల్స్. బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించినటువంటి అతిపెద్ద చట్టం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇదే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ అనమాట. అదే మనకి ఇక్కడ క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది. ఓకే, విచ్ బ్రిటిష్ యాక్ట్ ఫార్మ్డ్ ద ప్రైమరీ బ్లూ ప్రింట్ అండ్ స్ట్రక్చరల్ బేసిస్ ఫర్ ది ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే 1935. ఓకే, సో ఇదండి మనకి పాలిటిక్స్ సంబంధించి. సో ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ క్లాసు. మనకు ఫస్ట్ వీక్ టైం టేబుల్కి సంబంధించి మనం ఏదైతే నేర్చుకోవాలో దానికి ఒక బేసిక్ అవగాహన మీకు అవ్వడం జరిగింది. మనకి తదుపరి ఈ ఫ్రైడే అనేది మనకి టెస్ట్ ఉండదు, ఎందుకంటే ఈ ఫస్ట్ వీక్ అంతా మనం బఫర్ పీరియడ్ అనుకున్నాం. కాబట్టి ఎవరెవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఈ క్లాసెస్ని అర్థం చేసుకొని తద్వారా వచ్చే వారం నుంచి ఫుల్ ప్రిపేర్డ్గా మనకి 100 days లోనే టైం టేబుల్ అనేది అంతా మన సిలబస్ అంతా కవర్ చేసేస్తాం. ఆ విధంగా మనం ప్లాన్ చేస్తాం. బట్ ఈ జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది డే 1 నుంచి మిస్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి 1 weekని బఫర్ పీరియడ్లో పెట్టేసి మనకి ఈ ఫ్రైడే నుంచి కరెంట్ అఫైర్స్ వీడియోస్ వస్తాయి. అండ్ అలానే డైలీ 5 questions ఏదైతే అన్నామో అవి కూడా వస్తాయి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ. సో ఇలాంటి వీడియోస్ అంతా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ ఫ్రైడే నుంచి మనకి వీక్లీ టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ అలానే నోటిఫికేషన్ రాగానే మనకి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం. అయితే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ లేదంటే ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇది మనం ప్రొవైడ్ చేయబోయే టెస్ట్ సిరీస్కి బేస్ అనమాట. దీన్ని అర్థం చేసుకొని ఈ ప్రిపరేషన్లో ఏదైతే మీరు లెవెల్స్ రీచ్ అవుతూ ఉంటారో ఇలాంటి లెవెల్స్ని మనం టెస్ట్ సిరీస్లోనే ఆ క్వశ్చన్స్ రూపంలో అందిస్తాం. అవి మనకి ఏవో వాట్ ఈజ్ వాట్, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏ రోజు ఆమోదించారు, ఆ ప్లేస్ ఎక్కడ, గాంధీజీ మొట్టమొదటిసారిగా నడిచింది ఏంటి, గాంధీజీ ఆ రోజు ఎన్ని రోజులు కూర్చున్నారు, ఎన్ని రోజులు పడుకున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉండవు. కాన్సెప్చువల్ క్లారిటీ కోసం మీకు క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది టెస్ట్ సిరీస్లో. ఓకే, అది మనకి నోటిఫికేషన్ రాగానే టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అవుతుంది. అందులో భాగంగా మీకు షెడ్యూల్డ్ వైజ్ గా మొదటి రోజే అన్ని టెస్ట్లు కాకుండా కరెంట్ అఫైర్స్ ను కూడా మీరు మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందో ఆ ముందు రోజు వరకు మీకు ఆ టెస్ట్ సిరీస్ లో భాగంగా టెస్ట్లు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, చెప్పండి, ఇప్పుడు అయ్యింది ఈరోజు క్లాసు. సో దీనికి సంబంధించి ఎవరైనా ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒక 2-3 minutes మాట్లాడుకొని మనం తర్వాత లైవ్ ఎండ్ చేద్దాం. చెప్పండి, డిస్కషన్ నార్మల్గా ఒక 2-3 minutes. ఏమైనా మీకున్న డౌట్స్ ఏంటి, మీకున్న క్లారిటీ ఏంటి, ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా ఏమైనా బెటర్మెంట్ చేసుకోవాలంటే చెప్పండి. రికమెండ్ బుక్ ఫర్ ఎకానమీ ప్రమీల గారు. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు చిరంజీవి బుక్ ను ఫాలో అయ్యాను స్టార్టింగ్ స్టేజ్ లో. ఆ తర్వాత నుంచి చిరంజీవి అండ్ ఐఎస్ఎన్ రాజు అండ్ మన అల్లాడి పబ్లికేషన్స్ ఈ 3 బుక్లు కూడా ఫాలో అయ్యాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు నోటిఫికేషన్స్ అనేవి ఎక్కువ లేకపోవడం వల్ల నాకు ఎక్కువ టైం ఉండేది. సో దట్ నేను నా స్టాండర్డ్ బుక్ అయితే ఐఎస్ఎన్ రాజు ఇండియన్ ఎకానమీ అండి. అయితే ఆ ఇండియన్ ఎకానమీ ఏదైతే ఐఎస్ఎన్ రాజు బుక్ స్టాండర్డ్ గా పెట్టుకున్నానో దాని నుంచి ఈ మన చిరంజీవి గారి బుక్ లో నుంచి ఎడిషనల్ టాపిక్స్ అంటే ఆ బుక్ లో కవర్ లేకుండా కవర్ అవ్వడం ఏమైనా ఉంటే అవి నోట్స్ రాసుకోవడం. అండ్ అలానే ఆల్రెడీ పబ్లికేషన్స్ నుంచి ఏమైనా ఎడిషనల్ టాపిక్స్ ఉంటే అవి నోట్స్ రాసుకోవడం. అండ్ అలానే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఇలా రకరకాల ఎగ్జామ్స్ నుంచి ఏవైనా క్వశ్చన్స్ వస్తే అవి మనం కవర్ చేయకపోతే వాటి నుంచి నేను నోట్స్ రాసుకునేవాడిని ఎడిషనల్ గా. ఓకే, ఇది ఒక క్వశ్చన్ అడిగాడు, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అని చెప్పి అది కూడా నేను ఒక నోట్స్ లో రాసుకోవడం ద్వారా ఐఎస్ఎన్ రాజు అనే బుక్ ని నేను ఒక స్టాండర్డ్ గా పెట్టుకొని దానికి ఎడిషనల్ గా రకరకాల ఇన్ఫర్మేషన్ ని నోట్స్ రాసుకునేవాడిని.
ప్రీవియస్ బిట్స్ పోస్ట్ చేయండి. చేస్తామండి కిరణ్ గారు, మొత్తం అన్ని మేము పోస్ట్ చేస్తాము. మీకు డైలీ ఒక 5 క్వశ్చన్స్ అలా మీకు వస్తాయి కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైలీ ఒక 5 మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంటెంట్ పరంగా ఏదైతే మనకి అవసరం అవన్నీ మనకి హెల్ప్ అవుతాయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి అవసరం అవుతాయి సబ్జెక్ట్ వైజ్ గా, కానీ జనరల్ సైన్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి అంత అవసరం లేదు. అంటే లైక్ రైల్వేస్ కానీ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఇలాంటికి సంబంధించి, బట్ ఎకానమీ పాలిటీ వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అది మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. రవి గారు జాగ్రఫీ కూడా చెప్తామండి జయరామ్ గారు. జయరామ్ గారు జనరల్ సైన్స్ అయితే మేము చెప్పమండి, ఎందుకంటే జనరల్ సైన్స్ కానీ రీజనింగ్ కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు గతంలో వచ్చినటువంటి ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ లాస్ట్ 30 years లేదా 30 క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నా అవి మీరు ఫాలో అయితే సరిపోతుంది. వాటికంటూ సెపరేట్ గా మెంటర్షిప్ అవసరం లేదు. యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ సోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి అవి మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. రత్నకుమారి గారు కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అవుతాయండి కొన్ని క్వశ్చన్స్, సబ్జెక్ట్ లింకేజ్ తో పాటు ఉంటాయి అవి. సౌజన్య గారు పేపర్ 2కి ఆ బుక్ సరిపోదండి, ఎందుకంటే పేపర్ 2లో ఎకానమీ సిలబస్ థియరిటికల్ గా కొన్ని ఉంటాయి. లైక్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఒక సెపరేట్ టాపిక్ ఉంది, అండ్ అలానే కొన్ని థియరీస్ ఉంటాయి, డిమాండ్ సప్లై హ్యూమన్ వాంట్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇలాంటివి టైప్ ఆఫ్ ఎకనామిక్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి అవన్నీ దీంట్లో ఐఎస్ఎన్ రాజు బుక్ లో కవర్ అవ్వవు, ఎందుకంటే ఇది గ్రూప్ 2 బేస్ చేసుకుని ఉంటుంది, గ్రూప్ 2 గ్రూప్ 1 అవి మన ఏఎస్ఓకి వచ్చేటప్పటికి కొన్ని అడిషనల్ టాపిక్స్ ఉంటాయి. సో దట్ ఈ బుక్ అయితే సరిపోదు, కానీ అందులో ఉన్న కొన్ని టాపిక్స్ కి ఈ బుక్ మనం రెఫర్ చేయొచ్చు. రిమైనింగ్ ఏ టాపిక్స్ అయితే కవర్ అవ్వలేదు అవి మనం తెలుగు అకాడమీ బుక్స్ కానీ లేదా ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే శ్రీను గారు, నెక్స్ట్ టైం నుంచి అదే చేస్తాం. రచన గారు స్టార్టింగ్ లో అలానే కొంచెం ఇబ్బందిగా ఉంటది, బట్ మనం ఆ కాన్సెప్టివ్ లెర్నింగ్ ఏదైతే మనం నేర్చుకుంటామో అది డే బై డే మనలో ఆ గ్రో అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఆ సబ్జెక్ట్ పైన. సో డోంట్ వరీ, స్టార్టింగ్ లో అందరికీ అలానే ఉంటది. సో అది సింప్లిఫై చేయడానికి మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి మాత్రమే ఈ మెంటర్షిప్ అనేది. టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి పూర్ణచంద్ర గారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి నెక్స్ట్ లైవ్ సెషన్ నుంచి ఇప్పటి వరకు మనం ఏదైతే పెట్టామో ఓన్లీ డెమో వరకు మాత్రమే పెట్టామంటే ఎవరైతే ఈ కోర్సులోకి వచ్చి ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. బట్ నెక్స్ట్ లైవ్ సెషన్ నుంచి ఓన్లీ ఎవరైతే ఈ కోర్స్ తీసుకున్నారో వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ లైవ్ క్లాసెస్ ఆర్ డైరెక్ట్ పర్చేజ్ వాళ్ళకి మాత్రమే ఈ లైవ్ క్లాసెస్ యాక్సెస్ అనేవి ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ కూడా వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటాయి, అందరికీ ఓపెన్ గా ఉండవండి. ఈ వీడియో మాత్రం అందరికి ఓపెనింగ్ గా ఉంటుంది. శ్రీను గారు ఇది మన ఏఎస్ఓ పరంగా కదండి, సో దట్ మనం మళ్ళీ గ్రూప్ 2 అంటే దాని లెంత్ పెరిగిపోతుంది. సో అది మనం కామన్ గా చెప్పలేము అనమాట, అక్కడ ఇక్కడ ఒకేలా మనం ప్లాన్ చేసుకోలేము. గ్రూప్ 2 ఓరియంటేషన్ అంటే అది సెపరేట్ గా ఉంటుంది, అక్కడ మనకి వెయిటేజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మనకి స్టాట్ అంత వెయిటేజ్ ఉందో అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత వెయిటేజ్ ఉంటుంది కదా. సో దట్ కొంచెం కష్టం మనకి. నాగరాజు గారు ఏపీ ఎకానమీ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావచ్చండి, వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సర్వే రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి అడగడానికి అవకాశం ఉంటుంది, అంటే కరెంట్ అఫైర్స్ లో భాగంగా. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం, లేదంటే మనం లైవ్ ని ఎండ్ చేద్దాం. శ్రీను గారు పెడతామండి. అవునండి పూర్ణచంద్రరావు గారు, జస్ట్ మెంటర్షిప్ క్లాసులు కాదు, ఈ క్లాసులు కాదండి మాత్రమే. సో దట్ మీకు కావాల్సిన % కంటెంట్ అనేది మీకు జస్ట్ మీరు ఎలా చదవాలి ఎలా చేసుకోవాలన్న ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే మీకు ఉంటుంది, కానీ కంప్లీట్ కంటెంట్ అనేది ఇక్కడ ఉండదు. కిరణ్ గారు అంత డెప్త్ గా ఉండదండి, బట్ చెప్పలేము. మోస్ట్లీ మనం ముందు బేసిక్స్ ప్రిపేర్ అవుదాం, బేసిక్స్ ప్రిపేర్ అయిన తర్వాత మనం కొంతవరకు సేఫ్ జోన్ లో ఉంటాం. ఆ బేసిక్స్ లెవెల్ దాటి మనం నెక్స్ట్ అప్డేట్ కూడా చేసుకుందాం రిలవెంట్ కరెంట్ అఫైర్స్ తోని వీటితోని. ఇంకొంచెం డెప్త్ గా మనం ఫస్ట్ లేయర్ లో బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లో ఇన్ డీప్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం. ప్రమీల గారు నాకు అర్థం కాలేదు, మీరేమడిగారు?
కొంచెం మళ్ళీ కరెక్ట్ చేసి నాకు చెప్పగలరా? అది నాకు సరిగా అర్థం కావట్లేదు. ఉంటాయండి, ఎకనామిక్స్కి ఉంటాయి. మన లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో అది సరిపోతుంది. దానితో ఐఎస్ఎన్ రాజు బుక్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, అది మీరు ఏ ఐ మీన్ ఏ బుక్ రిఫర్ చేస్తారనేది మీ చాయిస్ అండి. బట్ ఓవరాల్ గా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ కంటెంట్స్ అన్ని మీకు కవర్ అవ్వాలి అక్కడ. ఓకే, మీకు ఇప్పుడు ఇక్కడ చూపించాను చూడండి, ఈ లాస్ట్ లో ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది. ఓకే, ఈ రాజేంద్ర ప్రసాద్ అనే పర్సన్ పర్మనెంట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. దీనికి మన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి పర్మనెంట్ ప్రెసిడెంట్ గా. ఇది ఎలా జరిగింది? ఆబ్జెక్టివ్స్ అండ్ రిజల్యూషన్స్, ఈ నెహ్రూ గారు ప్రతిపాదించినటువంటి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్, దీనికి సంబంధించి ఎలాంటి ప్రాసెస్ జరిగింది, అలానే డ్రాఫ్టింగ్ కమిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరిగింది, ఇందులో ఎవరెవరు సభ్యులు ఉన్నారు, అండ్ అలానే కాన్స్టిట్యూషన్ అండ్ అడాప్టెడ్ అండ్ సైన్డ్, ఈ ప్రాసెస్ లో భాగంగా ఎన్ని సవరణలు జరిగాయి, ఎన్ని ఏ అంశాలు జరిగాయి, ఇవన్నీ మీరు నేర్చుకోవాలండి. అలానే ఎప్పుడు పూర్తిగా అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 నుంచి. అప్పుడు రాజ్యాంగం ఆమోదించినట్టు వెంటనే ఏ అంశాలు అమల్లోకి వచ్చాయి, పూర్తి స్థాయిలో 1950లో అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఏ అంశాలు అమల్లోకి వచ్చాయి ఇది మనం నేర్చుకుంటాం. ఓకే, అండ్ అలానే టోటల్ స్ట్రెంగ్త్, ఏ రాష్ట్రం నుంచి ఎవరు ఉన్నారు, స్థానిక సంస్థల నుంచి ఎంతమంది ఉన్నారు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తో కలుపుకుంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ప్రాంతం నుంచి కలుపుకుంటే ఎంతమంది ఉన్నారు, ఆ ఏ సంస్థానం నుంచి ఎక్కువ మంది ఉన్నారు, అండ్ అలానే ప్రెసిడెంట్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు, నెంబర్ ఆఫ్ కమిటీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ కమిటీ ఏంటి, దేనికి సంబంధించిన కమిటీ హెడ్ ఎవరు, ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటాం. అలానే ఈ టాపిక్స్ అన్ని మనం చదవాలన్నమాట. ఇవన్నీ కవర్ అయ్యే బుక్ ఏదైతే ఉందో అది ఏ బుక్ అయినా సరే పర్వాలేదు. సో అది ప్రమీల గారు, ఐ థింక్ మీరు అడిగింది నేను చెప్పాను. సో ఒకసారి చూద్దానండి మళ్ళీ. ఓకే, సో మనం ఇంకా లైవ్ సెషన్ క్లోజ్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, నెక్స్ట్ నుంచి మనకి ఈ లైవ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఉంటాయి, అందరికీ ఫ్రీగా ఉండవు. ఇది వరకు జరిగిన క్లాసెస్ అన్ని డెమో ఫ్రీగా మనం పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ నుంచి మనకి వెబ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో దట్ మీరు కోర్సెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మనకి ల్యాప్టాప్ లో కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.